హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని స్టోరీ తీసుకొని నేను చదువుతున్నానండి. ఇక మన వింధ్యా సిరీస్కి వస్తే లాస్ట్ ఎపిసోడ్ అండి ఇది. ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే వంశీ బృంద కూడా వెళ్ళొస్తామని చెప్పడంతో శారదా గారు రాజుగారు ఇద్దరికీ బట్టలు పెట్టారు. బృందాతో శారదా గారు, నువ్వు ఈ ఇంటి ఆడపిల్లవే నాన్న, ఎప్పుడు పుట్టింటికి రావాలి అనిపించినా ఈ అమ్మా నాన్నల దగ్గరికి వచ్చే సరేనా అన్నారు. ఆనందంతో కన్నీళ్ళు వస్తుంటే బృంద అందరికీ బయ చెప్పి వంశీ వెనకే బయలుదేరింది. బృంద వంశీ కారులో బెంగళూరు బయలుదేరారు. ఇద్దరూ కారులో ఉన్నా కూడా మాట్లాడుకోవట్లేదు. వంశీ చాలా సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు. బృంద వంశీ మౌనాన్ని తట్టుకోలేక, ఎందుకులా ఉన్నారు వంశీ గారు అని అడిగింది. ఎందుకో నీకు తెలీదా అన్నాడు వంశీ. ఇదేమన్నా మొట్టమొదటిసారి జరిగిందా? ఇంతకు ముందు కూడా జరిగింది కదా అంది. నా వల్ల నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు బృందా అన్నాడు వంశీ. బృందాకి వింధ్యా మాటలు గుర్తొచ్చాయి. ఎలాగైనా నేను చెప్పాలి కానీ ఎలా అని ఆలోచిస్తుంది. బృందా మౌనం వంశీకి వేరేలా అర్థమైంది. పాపం తను బాధపడి ఉంటుందని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. ఇందులో ఒక చిన్న పాప ప్రోమ్ అదుపు తప్పి కారుకి అడ్డంగా వచ్చింది. అది తప్పించడం కోసం వేగంగా ఉన్న కారుని పక్కకి తిప్పి రైలింగ్కి డాష్ ఇచ్చాడు. ఆ కుదుపుకి ఎయిర్ బాక్స్ ఓపెన్ అయ్యి బృందా పక్కకు పడితే వంశీ బృందా మీద పడ్డాడు. ఇద్దరు పెదవులు జతకలిశాయి. వెంటనే డోర్ లాక్ ఓపెన్ చేసి బయటపడి బృందాను కూడా బయటికి లాగాడు. ప్రోమ్లో ఉన్న పాప తల్లి తండ్రులు పరిగెత్తుకుంటూ వచ్చి థ్యాంక్స్ చెప్పారు. వంశీ వాళ్ళకి ప్రామ్ సడన్గా వీల్ లూజ్ అయ్యి అదుపు తప్పిందని, తాము పరిగెత్తుకుంటూ వచ్చేలోపే కారుకి అడ్డంగా వచ్చేసిందని చెప్పి మరోసారి థ్యాంక్స్ చెప్పారు. కార్ సర్వీసింగ్కి ఇవ్వాలని చెప్పి దగ్గరలోని సర్వీస్ సెంటర్ డీటెయిల్స్ తీసుకున్నాడు వంశీ. కార్ సర్వీస్కి కాల్ చేసి వాళ్ళు వచ్చేలోపు పక్కనే ఉన్న కాఫీ షాప్కి వెళ్ళారు. తాము బాగానే ఉన్నామని చెప్పడంతో పాప తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. బృందా వంశీ లగేజ్ పక్కన పెట్టి కూర్చున్నారు. బృందా వంశీకి వాటర్ బాటిల్ ఇచ్చి తమ ఫేస్ వాష్ చేసుకోమని వంశీకి చెప్పింది. వంశీ వాటర్ తాగడానికి చెయ్యి లేపలేకపోతున్నాడు. అది చూసి ఒక గ్లాస్ తీసుకుని వచ్చి వాటర్ పోసిచ్చింది. బృందాన్ని ఒకసారి పరిశీలించి చూశాడు. దెబ్బలేమన్నా తగిలాయా అని. ఏం కనపడలేదు. బృందా నీకేం కాలేదు కదా అని అడిగాడు. లేదు అని చెప్పింది. ఇంకో గంటలో బస్సు వస్తుంది బృందా, దానిలో వెళ్దాం అన్నాడు. సరే అంది. ఏమైనా తింటావా? వద్దు అంది. ఆర్ యు ఓకే? వెంటనే వంశీని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది బృంద. వంశీ బృంద తల నిమురుతూ ఊరుకోబెట్టిపోయాడు. మెల్లగా ప్లీజ్ కంట్రోల్ బృంద, అందరూ మనల్ని చూస్తున్నారు అన్నాడు. బృంద కొంతసేపటికి నిదానించి కూర్చుంది. వంశీ వాటర్ ఇచ్చి కూర్చున్నాడు. వంశీ బృంద చేతిని పట్టుకొని భయపడ్డావు బృంద, ఏం కాలేదు కదా, రిలాక్స్ అన్నాడు. బృంద ఏం మాట్లాడలేదు. కన్నీళ్ళు వస్తున్నాయి. ఇంకా వంశీ బృందాకి టిష్యూ ఇచ్చి, చూడు బృంద, నువ్వు ఇలా బాధపడితే నేను చూడలేను. నేను చూసిన వెంటనే నా మనసుకు దగ్గరగా వచ్చావు. విద్యతో తప్ప మరి ఆడపిల్లతో పరిచయం లేని నేను నిన్ను మొదటిసారి చూసిన వెంటనే ఇంటికి తీసుకుని వెళ్ళాను. నువ్వంటే ఇష్టమని చెప్పేలోపే మన పెళ్లి జరిగిపోయింది. నేను ఏమాత్రం చొరవ తీసుకున్నా నువ్వెక్కడ బాధపడతావేమో అని నన్ను నీకు దూరంగానే ఉంచాను. కానీ ఇందాక యాక్సిడెంట్ తర్వాత నువ్వు కళ్ళు తెరిచే వరకు నీకేమైందో అని నాకు చాలా భయం వేసింది. నీకేమైనా అయితే తట్టుకోలేను బృందా. ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ యూ మ్యాడ్లీ డీప్లీ. నీతో పీకళ్ళతో ప్రేమలో మునిగిపోయాను అన్నాడు వంశీ. అంతే. బృందా కళ్ళల్లో కన్నీళ్లు ఆనంద బాష్పాలయ్యాయి. తను లేచి వంశీ పక్కనే కూర్చుంది. వంశీ చేతిలో నుంచి తన చేయి తీసి దగ్గరగా కూర్చుంది, ఆల్మోస్ట్ హత్తుకున్నట్టు. ఆ స్పర్శలో వంశీకి బృందాకి తన మీద ఉన్న ప్రేమ తెలుస్తుంది. వంశీ గారు, మీకేమైందో అని ఎంత భయపడ్డానో తెలుసా? నాకుంటే ఆగినట్టయింది. గండం గడిచింది మీకు. ఆ పాపకి ఏం కాలేదు. రేపొద్దున్నే గుడికి వెళ్దాము ఒకసారి అని చెప్పింది. వంశీ తన ప్రపోజల్కి రిప్లై ఇస్తుందేమో అని ఎదురు చూస్తున్నాడు. బృందా బయటపడట్లేదు. బృందా మాటల్లో చేతుల్లో ప్రేమ తెలుస్తుంది కానీ చెప్పట్లేదు. ఇంతలో బస్ టైం అవడంతో కార్ సర్వీస్ సెంటర్ వాళ్ళతో మాట్లాడి డెలివరీ బెంగళూరులో ఇచ్చేటట్టుగా అడ్రస్ ఇచ్చి బస్ ఎక్కారు. వరుణ్కి వింధ్యాకి ఏం చెప్పలేదు, కంగారు పడతారని. బస్ ఎక్కే ముందు బృందా దగ్గరలోని జ్యూస్ షాప్కి వెళ్ళింది. ఏదో ప్యాకెట్తో బయటకు వచ్చింది. తర్వాత బస్ ఎక్కి వంశీ చేతికి దెబ్బ తగిలిన వైపు కూర్చుంది. బస్ స్టార్ట్ అయినా చొరవగా వంశీ చేతి తీసుకుని పెయిన్ రిలీఫ్ స్ప్రే కొట్టి ఐస్ ప్యాక్ పెట్టింది. వంశీకి బృందా కేరింగ్కి తను చూపే చనువుకి అంతా కొత్తగా ఉంది కానీ బాగుంది. బస్ బెంగళూరు చేరింది. బృందా వంశీ ఇంటికి చేరారు.
ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్దామని వసుమతి గారితో చెప్పి బయలుదేరారు. గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి పూజ చేయించుకున్నాక దేవుడి సన్నిధిలో నిలబడి బృంద తన చేతిని ముందుకు చాపింది. వంశీ ఏంటి అన్నట్టు చూశాడు. బృంద నల్లపూసలు నా మెడలో పెట్టండి బావా, నిన్ను కారు యాక్సిడెంట్లో హుక్ పాడైపోయింది, ఇవి నా మెడలో నుంచి జారిపోయాయి, నాకంటే మీకేమవుతుందో అని భయపడ్డాను. నేను అనాథనైన నాకు మీరు మీ ప్రేమతో పాటు నాకు లేదనుకున్న కుటుంబాన్ని ఇచ్చారు, నాకు ప్రాణభిక్ష పెట్టారు. మిమ్మల్ని చూసిన మొదటి రోజే నాకు మీరంటే ఇష్టం కలిగింది, అందుకే మీ ఇంటి దాకా వచ్చాను. వచ్చి చూశాక ఇంత ఆస్తి ఉన్న మీరు నాకు అందరేమో అనిపించింది, కానీ మీ ప్రేమ కేరింగ్ నాతోనే నన్ను పెళ్లి చేసుకోండి అని చెప్పించి మీ భార్యని చేశాయి. మీరంటే ఇష్టంతోనే మన పెళ్లి జరిగింది, తప్పనిసరి పరిస్థితిలో మాత్రం కాదు, మనస్ఫూర్తిగా నన్ను మీ భార్యని చేసుకోండి బావా అని నల్లబూసల్ని ముందుకు జరిపింది. వాటిని సరిచేసి బృందా మెడలో వేశాడు. వంశీ పక్కనే ఉన్న కుంకుమ తీసుకుని నుదుటిని పెట్టాడు. వంశీకి బృందా మాటలో అంతులేని ఆనందాన్ని ఇచ్చాయి. తనను ఇష్టపడిన బృందాన్ని పెళ్లి చేసుకున్నందుకు తెలియగానే వంశీ మొహం ఆనందంతో మెరిసిపోతుంది. వెంటనే బృందాన్ని దగ్గరికి తీసుకున్నాడు. పంతులు గారు రావడంతో బృందాన్ని వదిలి అక్కడ గుడిలో కూర్చున్నారు. బృందా చేతిని పట్టుకుని, థ్యాంక్స్ బృందా, నిన్నటి నుంచి నీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్, నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్స్ అన్నాడు. బృంద అందంగా సిగ్గుపడింది. వంశీకి బృందాన్ని తొందరగా ఇంటికి తీసుకువెళ్ళి తన ప్రేమను చూపించాలని ఉంది. మనసు ఆనందంతో తేలుతుంది. ఈ క్షణం కోసం ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాడు. గుడిలో గంట మోగడంతో ఈ లోకంలోకి వచ్చి ఇంటికి బయలుదేరారు. గుడి నుంచి తిరిగి వచ్చిన కొడుకు కోడలు సంతోషంగా ఉండటంతో వసుమతి గారి మొహం కూడా విచ్చుకుంది. దేవుడికి మనసులో దండం పెట్టుకున్నారు. బృందా నేను ఇప్పుడే వచ్చి మీకు టిఫిన్ పెడతాను అని రూమ్లోకి వెళ్ళింది. వెనకే వంశీ కూడా వెళ్ళాడు. వసుమతి గారు నవ్వుకున్నారు. గదిలోకి వెళ్ళిన బృంద తన వెనకే వచ్చిన వంశీని చూసి, ఏమన్నా కావాలా బావా అంది. వంశీకి ఏం చెప్పాలో తెలియలేదు. ఒకసారి కింద నుంచి పైకి బృందాన్ని చూసి, అంటే నువ్వు రూమ్లోకి వచ్చేసరికి నీకేమన్నా కావాలేమోనని వచ్చాను అన్నాడు. నేను ఆఫీస్కి వెళ్ళాలి బావా, కిషోర్ రావడానికి ఇంకో వారం రోజులు పడుతుంది, గత 3 రోజులుగా నేను కూడా ఆఫీస్కి వెళ్ళలేదు, అందుకే డ్రెస్ మార్చుకుందామని వచ్చాను అంది బృంద. అయితే మార్చుకో అన్నాడు వంశీ. బృంద వంశీని చూసి, మీరు బయటికి వెళ్తే నేను మార్చుకొని వస్తాను అంది. పర్వాలేదులే అన్నాడు వంశీ బృందాకి దగ్గరగా వస్తూ. బృంద అనుమానంగా చూసి, వంశీ గారు ప్లీజ్ మీరు వెళ్తే నేను ఒక్క 5 మినిట్స్లో వస్తాను అంది. వంశీ ఇంకా దగ్గరగా వచ్చి బృంద నడుం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని, నువ్వు చీరలో చాలా బాగుంటావు బృందా అన్నాడు మొహం మీద పడిన ముంగురులను సవరిస్తూ. బృందాకి మాటలు రావట్లేదు, కుటుకలు మింగేస్తుంది. వంశీ స్పర్శ, వెచ్చని శ్వాస వసంత తెప్పేలా చేస్తున్నాయి. కళ్ళు మెల్లగా కిందకు వాల్చింది. వంశీ మెల్లగా బృందా చెవి దగ్గరికి వచ్చి, నిన్న కారులో అనుకోకుండా జరిగింది, ఇప్పుడు అనుకుంటే ఎలా ఉంటుందో చూద్దామా అన్నాడు హస్కీగా. అసలు వసలో లేదు బృంద, పెదాలు వణుకుతున్నాయి. నుదుటి మీద ఏసీలో కూడా చెమటలు పడుతుంది. వంశీ మాటలు తనకి చక్కిలిగిలిలు పెట్టాయి. ముఖమంతా సిగ్గుతో ఎర్రబడిపోయింది. వంశీ బృందా ముఖాన్ని పైకి లేపి దగ్గరికి తీసుకొని మెల్లగా తన పెదాలతో బృందా పెదాలని ముద్దాడాడు. ఎంతో మెత్తగా శ్రద్ధగా తన ప్రేమని మరింత గాఢంగా తన ఎదురుచూపులు కలిపి బృందాకి ఊపిరి ఆడనివ్వకుండా చేశాడు. అలా వాళ్ళ ప్రేమలో ప్రపంచంలో విహరిస్తూ ఉండగా బృందాకి ఆఫీస్ కాల్ రావడంతో ఇద్దరూ పక్కకు జరిగి కాల్ మాట్లాడి ఆఫీస్కి బయలుదేరారు. సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురుచూపులు మొదలుపెట్టాడు వంశీ. ఆఫీస్కి వెళ్ళిన బృంద పనిలో పడింది. ఆ రోజు డేట్ చూసి సడన్గా ఏదో గుర్తొచ్చింది. వెంటనే తనలో తను నవ్వుకొని పని మొదలుపెట్టింది. వ్రతం అయ్యాక మరుసటి రోజు శాంతి ముహూర్తం కోసం ఉషాని, కిషోర్ని ఇంటికి తీసుకుని వచ్చారు. వరుణ్ అన్ని ఏర్పాట్లు చేసి భోజనాలు అయ్యాక టెర్రస్ పైకి వెళ్ళాడు. ఉషా, కిషోర్ ఇద్దరు భోజనాలు ముగించారు. ఉషాని తన రూమ్కి తీసుకువెళ్లారు శారదా గారు. కిషోర్ని ఫ్రెష్ అవ్వమన్నారు. మేడ మీద నుంచి వరుణ్ వచ్చి కిషోర్ కొత్త బట్టలు ఇచ్చి ఆల్ ద బెస్ట్ బావా అని చెప్పి వెళ్ళాడు. శారదా గారు ఉషాని రెడీ చేసి గది వరకు వచ్చి ఉషాని లోపలికి పంపారు.
కిషోర్ ఉషా కోసం ఎదురు చూస్తున్నారు. ఉషా రాగానే తను కూర్చున్న ప్లేస్లో నుంచి లేచి ఉషాకి దగ్గరగా వెళ్ళాడు. ఉషా సిగ్గుతో తలదించుకుంది. మెల్లగా తలని పైకి లేపాడు. పాల గ్లాస్ ఇచ్చింది. చెరో సగం పాలు పంచుకున్నారు. ఉషాని హత్తుకొని, నా జీవితంలో ఈరోజు వస్తుంది అనుకోలేదు ఉషా అన్నాడు. ఉషా దూరం జరిగి, అవును మరి, వింధ్యావతిని కల్పించుకొని మన పెళ్లి జరిగేలా చేసింది. లేదంటే నాకు మీతో షష్టి పూర్తి అయ్యేది. కానీ పాపం మన పెళ్లిలోనే వదినికి అంత అవమానం జరిగింది. నాకెంత భయం వేసింది తెలుసా? అసలు వాళ్ళ బంగారం దొంగిలించకుండా నిన్నేమన్నా చేస్తే నా పరిస్థితి ఏంటి అంటూ కబులు చెప్తుంది ఉషా. పని ఆపి మాటల్లో పడిన ఉషాని చూస్తుంటే కోపం వచ్చినా అతని ఫోర్స్ చేయకూడదని మాటలు వింటున్నాడు. ఉషా మాత్రం తన మాటల ప్రవాహాన్ని ఆపకుండా కొనసాగిస్తుంది. ఇంకా ఇలా కాదని ఉషా మాటలను తన పెదాలతో ఆపి, దాదాపు 9 సంవత్సరాల నిరీక్షణకి ఇద్దర కలయిక చరమగీతం పాడేశాడు కిషోర్. వరుణ్ తన రూమ్కి వచ్చి వింధ్యాకి వీడియో కాల్ చేద్దామని ఫోన్ తీశాడు. అందులో తన ప్రపోజ్ చేశానని, థ్యాంక్స్ ఫర్ ద సజెషన్ అని వంశీ మెసేజ్ చూసి నవ్వుకున్నాడు. వింధ్యకి వీడియో కాల్ చేశాడు. వింధ్య తన రూమ్కు వచ్చి లిఫ్ట్ చేసి కాల్ ఆన్లో ఉంచి కింద పెట్టిన బుక్స్ని పైన రాక్లో పెడుతుంది. అది అందక కాలి వేళ్ల మీద నుంచొని సర్దుతుంది. నైట్ డ్రెస్ అవటంతో టీషర్ట్ కొద్దిగా పైకి జరిగి నడుం కనిపిస్తుంది వరుణ్కి. వింధ్య అని గట్టిగా అరిచాడు. ఏమైంది వరుణ్ అని భయపడింది వింధ్య. అసలే ఇక్కడ పెళ్ళిళ్ళైన వాళ్ళు ప్రపోజల్స్తో ఫస్ట్ నైట్తో బిజీగా ఉన్నారు. వీళ్ళ అందరికంటే ముందు పెళ్ళి ఫస్ట్ నైట్ అవ్వవలసిన వాడిని ఇలా ఒంటరిగా వదిలేసావు. అంతేకాక ఇలా నడుం చూపించి నువ్వేం చెయ్యలేవని ఏడిపిస్తున్నావు వింధ్య, ఏడిపిస్తున్నావు అంటూ ఏడి మొహం పెట్టాడు. వింధ్య నవ్వుతూ, రేపు బెంగళూరు వెళ్తున్నాం కదా, ఇలా అల్లరి చేస్తే ఇంకా 3 నెలలు ఎలా వెయిట్ చేయటం? అసలే నీ క్యూట్ ఫేస్ చూస్తే ఇప్పుడే ముద్దు చేస్తున్నావు వరుణ్ అంది. ఇద్దరూ వాళ్ళ విరహాన్ని, ప్రేమని కొంచెం సేపు పంచుకొని బెంగళూరు ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఉషా, కిషోర్ ఇద్దరు డైరెక్ట్గా టూర్కి వెళ్ళి ఒక 4 రోజుల తర్వాత బెంగళూరు చేరుకున్నారు. ఇంకో వారంలో కిషోర్ ఉషా పేరు మీద కొన్ని ఇల్లు గృహప్రవేశం చేసి అక్కడే వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు. బృందా వంశీకి చిక్కడం లేదు. ఎప్పుడూ ఏదో ఒక పని అనో బిజీ అనో తిరుగుతుంది. తనంటే ఇష్టమని చెప్పి ఇలా ఎందుకు దూరం పెడుతుందో అర్థం కావట్లేదు వంశీకి. వరుణ్ తన ప్రాజెక్ట్లో బిజీ అయ్యాడు. వింధ్యా వంశీ వాళ్ళ ఆఫీస్లో ప్రాజెక్ట్ అయిపోవడంతో మళ్ళీ తన పాత ఆఫీస్కి వెళ్తుంది. ఇలా ఇంకో 2 రోజులు గడిచాయి. బృందా వంశీ పుట్టినరోజు ఉండటంతో అందరినీ సాయంత్రం పిలిచి పార్టీకి ఏర్పాటు చేసింది. ముందు రోజు రాత్రి వంశీ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. వాళ్ళ బంగ్లా మీద ఉన్న పెంట్ హౌస్ క్లీన్ చేయించి వంశీకి అర్థమయ్యేట్టుగా డెకరేట్ చేసింది. వంశీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఇంపార్టెంట్ మెమోరీస్ కలెక్ట్ చేసింది. వాటిని ఆల్బమ్ చేయించింది. వంశీకి ఇవేం తెలియకుండా జాగ్రత్త పడి సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినట్టుగా మామూలుగా వచ్చేసింది. వంశీ ఇంటికి వచ్చాడు. డిన్నర్ అయ్యాక బృందా వంశీతో ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోయాను అని చెప్పి ఆఫీస్కి పంపింది. 2 గంటల్లో ఆ ఫైల్ తీసుకుని ఇంటికి వచ్చాడు వంశీ. వచ్చిన వంశీ ఎదురుగా ఉన్న బృందాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. లైట్ బ్లూ కలర్ శారీ, సింపుల్గా ఉండే నగలు, చేతికి నిండుగా మట్టి గాజులు, కాళ్ళకు పట్టీలు, అందమైన పొడవాటి చెడ. అసలు చూస్తూనే ఉన్నాడు. ఎందుకు ఇప్పుడు రెడీ అయింది, ఏదైనా పార్టీ ఉందా అని అనుకుంటూ ఉండగా వంశీ ఆలోచనలకి టైం ఇవ్వకుండా వాష్రూమ్లోనికి పంపి డోర్ వేసి ఫ్రెష్ అయ్యి రమ్మంది. బృందా తీరు వింతగా ఉంది వంశీకి. అలాగే ఫ్రెష్ అయ్యి వచ్చాడు. మంచం మీదకి క్రీమ్ కలర్ కుర్తా పైజమా, తనకి ఎంతో ఇష్టమైన పెర్ఫ్యూమ్ ఉన్నాయి. పక్కనే, బావా నువ్వు ఫ్రెష్ అయ్యాక టెర్రస్ మీద ఉన్న పెంట్ హౌస్కి రా అన్న నోటు ఉంది. సరైన రెడీ అయ్యి బయటకు వచ్చి చూస్తే వసుమతి గారు పడుకుని ఉన్నారు. ఇక సరళి అని పైకి వెళ్ళాడు. టెర్రస్ మెట్ల మీద నుంచి పెంట్ హౌస్ వరకు పూలతో డెకరేట్ చేసిన దారి, అక్కడక్కడ సెంటెడ్ క్యాండిల్స్. ఏంటో ఆహ్లాదంగా ఉంది. తలుపు తెరిచి చూడగానే వంశీకి మతి పోయింది. గదంతా గులాబీ రెక్కలు, మల్లెపూలు, మధ్యలో చిన్న చిన్న క్యాండిల్స్, మధ్యలో మంచం మీద దోమతెరలో బృంద, పైన సీలింగ్ అంతా పొడగలు, వేలాడుతున్న స్పైరల్ రిబ్బన్స్. అసలు అద్భుతంగా డెకరేట్ చేసి ఉంది. మెల్లగా దోమతెర ఓపెన్ చేసి మంచం మీదకి చేరాడు వంశీ. అప్పుడే అలారం మోగడంతో పక్కనే ఉన్న చిన్న కేక్ తీసి వంశీకి ఇచ్చి, హ్యాపీ బర్త్డే బావా అంది బృంద. వంశీకి ఆనందంతో కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. కేక్ కట్ చేసి బృందాకు తినిపించాడు. బృంద కూడా వంశీకి పెట్టింది. వంశీ థ్యాంక్స్ బృంద అన్నాడు. అప్పుడేనా బావా
ఇదిగో నీ గిఫ్ట్ అని ఆల్బమ్ ఇచ్చింది. తన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు తన జీవితాన్ని మళ్ళీ కళ్ళ ముందు తెచ్చిన బృందాన్ని ఆనందంతో చుట్టేశాడు వంశీ. చాలా థ్యాంక్స్ బృందా, లవ్ యూ సో మచ్ అన్నాడు మనసు లోతుల్లో నుంచి. నాకు ఒక కోరిక ఉంది, తీరుస్తావా బావా అంది వంశీ చెవిలో. చెప్పు బృందా అన్నాడు కౌగిలించి విడిపోయి. మరి నాకు ఈ బాబంత అందమైన బాబు కావాలి అని ఆల్బమ్ కవర్పై ఉన్న వంశీ చిన్నప్పుడు ఫోటో చూపించింది సిగ్గుపడుతూ. కొన్ని క్షణాలకి బృందా ఉద్దేశం అర్థమైన వంశీ ఇంకా ఆగలేదు. వెంటనే బృందా కోరిక తీర్చే పని మొదలుపెట్టేశాడు. బృందా వంశీ ఇద్దరు ఒక్కరే అయిపోయారు. వెచ్చని ఎండతెర బృందా మోముని తాకింది. రాత్రి బాగా ఆలస్యం అవడంతో మార్నింగ్ లేవలేదు బృందా మెల్లగా లేచి టైం చూసుకుని ఒక్కసారిగా కూర్చుంది బెడ్ మీద. ఆ కుదుపుకి వంశీ కూడా లేచి బృందా చేపట్టుకుని తన మీదకి లాక్కున్నాడు. వదలండి బావా అని బృందా అంటుంటే, ఇంకా అండి మీరు అవసరమా, చక్కగా బావా నువ్వు అని పిలువు, నువ్వు చనువుగా పిలిస్తేనే బాగుంటుంది అని చెప్పాడు వంశీ. సరే కానీ ఇప్పటికి పొద్దున 10 గంటలైంది, ఈరోజు నీ పుట్టినరోజు కదా, అత్తయ్య నీ కోసం చూస్తుంది, ఇప్పుడు ఎలా వెళ్ళడం కిందకి అంటూ ఆలోచిస్తూ బాధగా ఫేస్ పెట్టింది బృందా. ఏం కాదు, ఎలాగో ఆలస్యమైంది కదా, ఇంకొంచెం ఆలస్యం చేద్దాం అంటే చుట్టేశాడు వంశీని తప్పించుకొని, ప్లీజ్ బావా త్వరగా కిందకి వెళ్దాం రా అంటూ తను లేచి బట్టలు సరిచేసుకుని జుట్టు ముడివేసుకుని మెల్లగా మెట్ల దగ్గరికి నడిచింది. వసుమతి గారు కనిపించకపోవడంతో ఒక్క పరుగున రూమ్లోనికి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి దేవుడికి దీపం పెట్టి వంశీ కోసం పాయసం చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ లక్ష్మమ్మ కనిపించడంతో పాయసం చేస్తానని చెప్పి కావాల్సినవి తీసుకుంటుంది. లక్ష్మమ్మ బృందాతో అమ్మగారు గుడికి వెళ్ళారు. ఈరోజు అక్కడే అన్నదాన అమ్మ, మనల్ని కూడా రమ్మన్నారు, నేను డ్రైవర్కి చెప్తాను ఈ వంట పదార్థాలు పట్టుకొని రమ్మని మీరు వంశీబాబుకి చెప్పండి, గుడికి వచ్చేయండి అని చెప్పింది. సరే నీ పాయసం త్వరగా పూర్తి చేసి వంశీ కోసం చిన్న కప్లో వేసి రూమ్కి వెళ్ళింది. వంశీ అప్పటికే ఫ్రెష్ అయ్యి బృందా కొన్న డ్రెస్ వేసుకుని రెడీ అయ్యాడు. వంశీకి పాయసం తినిపించి లక్ష్మమ్మ చెప్పింది చెప్పి సరే అని ఇద్దరూ గుడికి వెళ్ళారు. లక్ష్మమ్మ డ్రైవర్ అందరి హెల్ప్తో అన్నదానం బాగా జరిగింది. వంశీ బృందా గుడికి వెళ్ళగానే వసుమతి గారి ఆశీర్వాదం తీసుకుని పూజ ముగించారు. అందరూ అక్కడే భోజనాలు ముగించి ఇంటికి వచ్చారు. వసుమతి గారిని వంశీని కొంచెం సేపు రెస్ట్ తీసుకోమని సాయంత్రం పార్టీ ఏర్పాట్లలో పడింది. వింధ్య, వరుణ్, ఉషా, కిషోర్ వచ్చారు. ఇంకొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్తో మరోసారి వంశీ కేక్ కట్ చేసి పార్టీ మొదలుపెట్టారు. భోజనాలు అయ్యాక అందరూ ఇంటిదారి పట్టారు. 3 జంటలు మాత్రం కబుర్లో పడ్డారు. అలా కొంచెంసేపు కబుర్లు చెప్పుకొని కిషోర్ వాళ్ళ ఇంటి గృహప్రవేశం గురించి మాట్లాడి బయలుదేరారు వీళ్ళు కూడా. అందరినీ పంపించి వంశీ కోసం మజ్జిగ తీసుకొని రూమ్కు వచ్చింది బృందా. వంశీ మజ్జిగ తాగి నాకేం కావాలో నాకంటే ముందే ఎలా తెలుస్తుంది నీకు అని అడిగాడు. ఇందాక నువ్వు సరిగా ఫుడ్ తినలేదు కదా బావా, అందుకనే తెచ్చాను అంది బృందా. నగలు తీస్తూ ఉన్న బృందా దగ్గరికి వెళ్ళి, నేను చాలా అదృష్టవంతుడు బృందా, దేవుడు మనం అడిగింది ఇవ్వకపోయినా మనకేది సరైనదో అదే ఇస్తాడు, నువ్వు నాలో సగం కావటం నిజంగా నా అదృష్టం అన్నాడు. నువ్వు ఏమో కానీ నేనైతే చాలా అదృష్టవంతురాల్ని, నిన్ను భర్తగా పొందాను, అమ్మలా చూసుకునే అత్తయ్య దొరికారు, ఇంకా నీలాంటి ఒక బాబుకి తల్లినైతే నాకు ఇంకా ఏం వద్దు బావా అంది. అదేంటి అలా అంటావు, నాలాంటి బాబు ఎక్కడైనా నీలాంటి పాప కూడా కావాలి కదా అంటూ ఆ ప్రయత్నాల్లో పడ్డారు ఇద్దరు. రోజులు త్వరగా దొర్లి కిషోర్, ఉషల గృహప్రవేశం రోజు వచ్చింది. వింధ్య, వరుణ్, వంశీ, బృందా సహాయంతో పెద్దలందరికీ సమక్షంలో ఫంక్షన్ బాగా జరిగింది. కిషోర్ తన 4 అక్క చెల్లెలతో పాటు సమానంగా విద్యను కూడా విలువ ఇస్తూ 5గురికి కలిసి పాలు పొంగించమన్నారు. కిషోర్ వాళ్ళ అమ్మగారు, శారదా గారు, రాజుగారు, వసుమతి గారు అంతా వచ్చి వాళ్ళని దీవించారు. కిషోర్ వాళ్ళ అమ్మగారు కూడా ఉషా వాళ్ళతోనే ఉండటంతో ఉషా కాపురానికి ఇచ్చే సారి పెట్టి శారదా గారు, రాజుగారు ఊరికి తిరిగి వెళ్ళారు. అలా ఉషా, కిషోర్ వాళ్ళ కొత్త కాపురం మొదలుపెట్టారు. వరుణ్ చేసే ప్రాజెక్ట్కి ప్రజెంటేషన్ కోసం వరుణ్ యూఎస్ రమ్మన్నారు క్లయింట్స్. అక్కడికి వెళ్తే తన స్టార్టప్ ఐడియా కూడా క్లయింట్స్తో డిస్కస్ చేయొచ్చని ఆశపడ్డాడు వరుణ్.
వింధ్య కూడా పెళ్ళికి ఎలాగో ఇంకో 3 నెలల టైం ఉంది కాబట్టి ఈ 6 వారాల ట్రిప్కి వరుణ్ వెళ్ళటానికి ఒప్పుకుంది. వరుణ్ ఐడియా సక్సెస్ కావాలని దేవుడికి వేడుకుంది. అలా వరుణ్ మళ్ళీ 6 వారాల కోసం యూఎస్ బయలుదేరాడు. బయలుదేరే ముందు రోజు వింధ్యను తీసుకుని వాళ్ళ పెంట్ హౌస్కి వెళ్ళాడు. బృంద తన చేతులతో వంశీకి ఇష్టమైనవన్నీ వండి పెట్టింది. పైకి ఇంత మామూలుగా ఉన్నా వరుణ్కి ఏదో దిగులుగా ఉంది. వింధ్యావరునికి తన చేత్తో భోజనం తినిపించి తను కూడా తిని బయట వెన్నెల్లో కూర్చున్నారు. వరుణ్ వింధ్యా వల్ల పడుకొని వింధ్యా బొచ్చులో మొహం దాచుకొని అలానే ఉండిపోయాడు. ఎందుకో వరుణ్ బాధపడుతున్నారని అర్థమైన వింధ్య వరుణ్ కాసేపు పడుకొనిచ్చి తల నిమురుతూ కూర్చుంది. కొంచెంసేపటికి వరుణ్ అని ప్రేమగా పిలిచి, ఎందుకలా బెంగపడుతున్నావు? ఇది చాలా చిన్న ట్రిప్, నీ కలలో నిజం చేసుకునే అవకాశం వచ్చింది. నువ్వు స్టార్టప్ నీకు ఓకే చేయించి నా కోసం రావాలి, సంతోషంగా వెళ్ళి గుడ్ న్యూస్ రావాలి. నా వరుణ్ అంతే, కానీ ఇలా దిగులుగా ఉంటే ఎలా అంది. లేదు వింధ్య, నా మనసు ఎందుకో ఒప్పుకోవట్లేదు. పోనీ నువ్వు కూడా నాతో వస్తావా? ఇంకో వారంలో అన్నీ ఏర్పాటు చేస్తాను అన్నాడు. వరుణ్, కేవలం 6 వారాలు, నువ్వే ఇలా దిగులుగా మాట్లాడేది? నా వరుణ్ దేల్లో అయినా గెలవాలి, ఇలా బాధపడకూడదు. నువ్వు దిగులుగా ఉంటే నిన్ను పంపలేను వరుణ్, నువ్వు నా ధైర్యం. నువ్వు ఇలా ఉంటే ఎలా అంటుంది. వింధ్య, నాకెందుకో నువ్వు దూరం అయిపోతావో అనిపిస్తుంది. చాలా చాలా బెంగగా ఉంది. ఏం జరిగినా నాకు దూరం అవ్వనని మాటివ్వు అన్నాడు. వింధ్య వరుణ్ చేతిలో చేయి వేసి, నిన్ను వదలటం అంటే నన్ను నేను వదులుకున్నట్టే. నువ్వు లేని నేను బతికుండా లేనట్టే. నువ్వు హ్యాపీగా వెళ్ళిరా వరుణ్, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది. వరుణ్ ఇంకా తన బెంగ తీరక వింధ్యాని గట్టిగా హగ్ చేసుకున్నాడు. వింధ్యాకి వరుణ్ బెంగ అర్థమే తను కూడా గట్టిగా పట్టుకొని వరుణ్ పెదాల్ని అందుకుంది. ఆ ముద్దులో మోహం లేదు, కోరిక లేదు. నేను నీకున్నాననే ధైర్యం, మనసు నిండా ప్రేమ తప్ప. అందరికీ భయ చెప్పి వరుణ్ మరుసటి రోజు యూఎస్కి బయలుదేరాడు. వరుణ్ వెళ్ళగానే వింధ్య కూడా గట్టిగా ఏడ్చేసింది ఉషని పట్టుకొని. వింధ్య కూడా ఏదో బెంగగా ఉంది, కానీ వరుణ్ దగ్గర బాధపడకూడదని ధైర్యం చెప్పింది. ఇప్పుడు వరుణ్ వెళ్ళాక బాధని ఆపుకోవటం తన వల్ల అవ్వట్లేదు. వింధ్యని ఒంటరిగా వదిలితే కష్టమని ఉషా వాళ్ళింటికి తీసుకుని వెళ్ళింది ఆ రోజు. వరుణ్ యూఎస్ చేరాడు. వింధ్య కూడా హాస్టల్కి వచ్చింది. మెల్లగా ఒక వారం రోజులకి ఇద్దరూ మామూలే పనుల్లో పడ్డారు. వింధ్య వీకెండ్స్ ఒంటరిగా ఉండటం ఇష్టం లేక వాళ్ళ ఊరికి వెళ్ళింది. ప్రసాద్ గారు, పూర్ణ గారు ఇద్దరూ వింధ్యాని గమనించారు. వింధ్య వరుణ్ కోసం బెంగ పెట్టుకునంటే వరుణ్ ప్రసాద్ గారికి కాల్ చేసి వింధ్య జాగ్రత్త అని చెప్పాడు. పెద్దవాళ్ళు ఇద్దరూ మురిసిపోయారు వీళ్ళ ప్రేమను చూసి. వింధ్య ఆఫీస్ వర్క్లో బిజీ అయింది. ఖాళీ ఉండకుండా ఎక్కువగా పనిచేస్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి. వరుణ్ తన స్టార్టప్ని ప్రపోజల్తో సహా ప్రజెంట్ చేయమని క్లయింట్స్ చెప్పడంతో చాలా బిజీ అయిపోయాడు. ఉదయం నిద్ర లేవగానే ఒకసారి, మళ్ళీ రాత్రి పడుకునే ముందు ఒకసారి తప్ప మెసేజ్ కూడా చేయడం లేదు. వరుణ్ గుర్తొచ్చినప్పుడు పెంట్ హౌస్కి వెళ్ళి అక్కడే వరుణ్తో పాటు తను గడిపిన స్వీట్ మెమొరీస్కి గుర్తు చేసుకుంటుంది. అక్కడే పార్క్ చేసుకున్న బైక్ చూసి దాని మీద ఇద్దరు తిరిగిన ప్లేసెస్ అన్నీ గుర్తు చేసుకుంటుంది. ఆ బైక్ మీద చేయి పెట్టగానే వరుణ్ స్పర్శ గుర్తొచ్చి, నేను నీ పక్కనే ఉన్నాను అని ధైర్యం చెప్పింది. అలా 3 వారాలు గడిచాయి. ఇంకో వారంలో వరుణ్ వస్తాడు అనగా ఒక వీకెండ్ తన హాస్టల్లో ఒక్కతే ఉందని బలవంతం చేసే ఉషా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కిషోర్ వాళ్ళ అమ్మగారు, కిషోర్ వాళ్ళ ఆఖరి చెల్లి ప్రెగ్నెంట్ అని తెలియటంతో అక్కడికి వెళ్ళారు. కిషోర్ కూడా తన ఆఫీస్ వర్క్తో వీకెండ్ కూడా బిజీగా ఉన్నాడు. ఉషా, వింధ్య ఇద్దరే ఉన్నారు ఇంట్లో. ఉషా వింధ్యతో, ఈరోజు అమ్మ వాళ్ళు పంతులు గారితో మాట్లాడతాను అన్నారు. వింధ్య, మీరు పెంట్ హౌస్లో కాపురం పెట్టడానికి మంచి రోజు కోసం మీ జాతకాలు చూసి మంచి రోజు చెప్పమన్నారు. సో మీ స్వీట్ జర్నీ ఏ రోజు నుంచి మొదలు పెడుతుందో ఈరోజు తెలుస్తుంది వదినా అంది. వెంటనే సిగ్గుపడింది వింధ్య. తనకి వరుణ్తో కలిసి కన్నా కళల కన్నీ గుర్తొస్తున్నాయి. ఆ పెంట్ హౌస్ వరుణ్ సంపాదనతో కొన్న మొదటి ఆస్తి, అది కూడా వింధ్య కోసం. మొదటిసారి తన పెంట్ హౌస్కి వచ్చినప్పుడు బెడ్రూమ్ని చూపిస్తే తన చెవిలో చెప్పాడు వరుణ్, ఇక్కడే నేను నా దాన్ని చేసుకుంటాను, ప్రపంచంలో ఎన్ని హనీమూన్ స్పాట్స్ ఉన్నా కూడా ఈ గది నాకు స్పెషల్ అని. అవన్నీ గుర్తొచ్చి సిగ్గు చేరింది విద్యా మొహంలో. ఇద్దరూ దాదాపు ఏడాది కాలంగా ఆ ఇంటిని ఎంతో అందంగా తీర్చిదిద్దుకున్నారు. నచ్చిన కలర్, కార్టూన్స్, వాల్ పెయింటింగ్స్, కిచెన్ వేర్, పూల మొక్కలు, ఫర్నిచర్ అన్నీ ఒక్కొక్కటిగా అమర్చారు. వింధ్య కళలు సౌధం ఆ పెంట్ హౌస్.
నిశ్చితార్థం రోజు పెళ్లి ముహూర్తాలు చూస్తున్నప్పుడు చెప్పాడు వరుణ్, వింజితో డైరెక్ట్గా అదే పెయింట్ హౌస్కి వెళ్తాను బెంగళూరు వెళ్ళాక అని. దానికి కూడా మంచి రోజు చూడమన్నారు పంతులు గారిని. ఆ రోజు ఇంకో ముఖ్యమైన పెళ్లి ఉండటంతో శారదా గారు వాళ్ళ సిద్ధాంత్ గారిని రావడం కుదరలేదు. ప్రసాద్ గారి తరపున వేరే సిద్ధాంత్ గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించారు. ఆయనకు కూడా వేరే పని ఉండటంతో మళ్ళీ చూస్తాను పెళ్లిలోపు అని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పుడు పిలిపించారన్నమాట అత్తయ్య మావయ్య అనుకుంది. శారదా గారు రాజుగారు ఎలాగో ఇంకో నెలలో పెళ్లి కూడా ఉంది కదా, 2 రోజుల్లో పసుపు కొట్టాలి అని ఏదో పూజ కూడా చేయించాలి అని చెప్పి పంతులు గారిని పిలిచి జాతకాలు చూపించి మంచి రోజు చెప్పమన్నారు. ఆయన అన్నిటినీ పరిశీలించి విచారంగా మొహం పెట్టారు. అయ్యా, ఈ అమ్మాయి జాతకంలో దోషం ఉంది, వివాహం జరిగితే మీ అబ్బాయికి ప్రాణగండం ఉంది, లేదంటే ఇద్దరు విడిపోతారు. ఏ రకంగా చూసినా ఈ అమ్మాయికి భర్తతో కలిసి ఉండే యోగం లేదు. నా మాట విని ఈ వివాహం ప్రయత్నం ఆపేయండి అన్నారు. పెద్దవాళ్ళిద్దరూ షాకులో కూర్చుండిపోయారు. కొంతసేపటికి తేరుకొని ఏదైనా పరిహారం ఉందేమో చెప్పమన్నారు. ఆయన కష్టమమ్మా, ఏదైనా ఉంటే నేనే చెప్తానుగా అంటూ ఆయన వెళ్ళటానికి లేచారు. ఆయనకి తాంబూలం ఇచ్చి పంపి ఇద్దరూ అలాగే సోఫాలో కూలబడ్డారు. ఏం చేయాలో తోచట్లేదు. వింజిని కోడలుగా వాళ్ళు ఎప్పుడో అనుకున్నారు, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. రాజుగారు లేచి, వింధ్య మన ఇంటి మహాలక్ష్మి శారద, ఈ పెళ్ళి ఆగదు, నా నిర్ణయం ఇదే. నువ్వు పెళ్లి పనులు మొదలుపెట్టు, వరుణ్ జాతకం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని బయటికి వెళ్ళారు. శారదా గారికి ఏం అర్థం కావట్లేదు. వరుణ్కి ప్రాణగండం అనగానే ఆవిడ కాలు చెయ్యి ఆగటం లేదు. వెంటనే ఉషాకి ఫోన్ చేశారు. శారదా గారు ఫోన్ రావడంతో ఉషా కోసం చూసింది వింధ్య. ఉషా అప్పుడే స్నానం చేయడానికి వాష్రూమ్కి వెళ్ళింది. అత్తయ్య కదా అని ముహూర్తం గురించి చెప్తారు కదా, వరుణ్కి సర్ప్రైజ్ ఇవ్వచ్చు అని అనుకుంటూ ఆనందంతో ఫోన్ ఆన్సర్ చేసింది. హలో అనగానే ఫోన్ తీసింది. ఉషా అనుకుని శారదా గారు ఏడుస్తూ, పంతులు గారు వచ్చారు, వరుణ్కి వింజిని చేసుకుంటే ప్రాణగండం ఉందని చెప్పి రాజుగారు మాత్రం పెళ్లి జరిపిస్తాను అన్నారని చెప్పారు. ఏడుస్తూనే, నాకు అర్థం కావట్లేదు ఉషా, ఈ పెళ్లి ఆగితే వరుణ్కి వింజికి ఇద్దరికి సంతోషం దూరం అవుతుంది అంటూ ఉష నుంచి ఏం మాటలు వినపడకపోయేసరికి హలో హలో అంటున్నారు ఫోన్లోనే. వింజి చేసి నుంచి ఫోన్ జారిపోయింది. కన్నీళ్ళు నుంచి జాలువారుతున్న నీటిని తుడుచుకుని అలానే లేచి తన బ్యాగ్ తీసుకుని బయటికి నడిచింది. ఏం చేస్తుందో ఎటు వెళ్తుందో తెలియట్లేదు. ఎంత దూరం నడిచిందో కూడా తెలియలేదు. అలా నడిచి ఒక గుడి కనిపిస్తే అక్కడే ఆగి లోపలికి వెళ్ళి దేవుడి ఎదుట కూర్చుంది. కన్నీళ్ళు తమ పని తాము చేసుకుని వెళ్తున్నాయి. మౌనంగానే దేవుణ్ణి చూస్తూ మనసులో తన బాధ చెప్పుకుంటుంది. ఎందుకు నన్ను ఈ జాతకంలో పుట్టించావు? నా వల్ల నా తల్లిదండ్రులకు ఆనందం లేదు. వాళ్ళ కనీస కోరిక నా పెళ్ళి, అది కూడా తీర్చలేకపోతున్నాను. నన్ను నన్నుగా ప్రేమించిన వరుణ్ణి బాధ పెట్టాలని చేశావు. నన్ను పెళ్లి చేసుకుంటే వరుణ్కి ఏదైనా అవుతుంది అంటే నేను అసలు పెళ్ళే చేసుకోను. నా వరుణ్ బాగుండాలి, నేను లేకున్నా కూడా బాగుండాలి. అలా ఉండాలంటే నేను ఉండకూడదు అంటూ తన కన్న కళలన్నీ తన కళ్ళ ముందే నీరులా ప్రవహిస్తుంటే తన జీవితంలోని సంతోషం ఆనందం అన్నీ వరుణ్తోనే. అలాంటి వరుణ్కి నేనేం కానివ్వను అనుకుంటూ ఏదో ఒక నిర్ణయానికి వచ్చి కళ్ళు తుడుచుకుని బయటికి వచ్చి రోడ్డుకి అడ్డంగా వెళ్తుంది. ఫోన్ అదే పనిగా మోగడంతో త్వరగా స్నానం చేసి బయటికి వచ్చి ఉషా చాలా మిస్డ్ కాల్స్ చూసి ఉండటంతో శారదా గారికి ఫోన్ చేసి మరోవైపు వింజిని వెతుకుతుంది. ఇంట్లో కనపడపోయేసరికి శారదా గారు ఫోన్ చేసి ఇందాక చెప్పిన విషయం చెప్పడంతో ఉషా కంగారు పడుతూ, ఎంత పని చేసావమ్మా, ఇందాక ఫోన్ తీసింది వింధ్య, నువ్వు చెప్పింది విని ఏం చేస్తుందో ఏంటో, వెళ్ళిపోయింది, ఉండు నేను కిషోర్కి ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసి కిషోర్కి ఫోన్ చేసి వెతకటానికి వెళ్ళింది. ఎంత వెతికినా వింధ్య కనిపించలేదు. కిషోర్ కూడా ఉషా ఫోన్ రాగానే వింజి కోసం ట్రై చేశాడు, దొరకలేదు. ఇంకా లాభం లేదని వంశీ బృందులకు కూడా విషయం చెప్పడంతో వాళ్ళు కూడా వెతుకుతున్నారు, కానీ ఎక్కడా కనిపించలేదు. ప్రసాద్ గారికి పూర్ణ గారికి విషయం తెలియడంతో వాళ్ళు కూడా బెంగళూరు బయలుదేరారు. రాజుగారు శారదా గారు కూడా బెంగళూరు బయలుదేరారు. వరుణ్కి విషయం చెప్పలేదు, కంగారు పడతాడు అని. ఒక 10 రోజులు గడిచాక హాస్పిటల్ బెడ్ మీద అప్పుడే స్పృహ వచ్చింది వింధ్యకి. మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా వరుణ్ కళ్ళ నిండా నీళ్లతో. అతి కష్టం మీద ఒక్క మాట
కూడ పలుక్కొని వరుణ్ అంది. వరుణ్ వింధ్య చేతిని పట్టుకొని గట్టిగా ఏడ్చేశాడు. మాటలు రావట్లేదు, కళ్ళ నిండా నీళ్లు, బాగా పెరిగిన గడ్డం, నలిగిన బట్టలు, అసలు తిండి నిద్ర సరిగ్గా లేక లోతుకుపోయిన కళ్ళు, మొహం కళ్ళతప్పి ఉన్నాడు. యుఎస్ నుంచి రావడంతోనే హాస్పిటల్కి వచ్చాడు. ఎవరితోనూ మాట్లాడలేదు ఇప్పటిదాకా, ఒక్క డాక్టర్స్తో తప్ప. వింధ్యకి మెలకు రావడంతో మళ్ళీ వరుణ్లో కదలిక వచ్చింది. నువ్వు లేకుండా ఎలా బతుకుతాను అనుకున్నావు వింధ్య అంటూ ఏడుస్తూనే ఉన్నాడు. 10 రోజుల క్రితం. వింధ్య జాడ తెలియలేదు. ఎంత వెతికినా ఇటువైపు వరుణ్ ఫోన్ రీచ్ అవ్వటం లేదు. ఎంతసేపటికి వరుణ్ ఫోన్ రీచ్ అవ్వకపోవడంతో వంశీ తన ఇన్ఫ్లుయెన్స్తో వరుణ్ క్లయింట్ ఆఫీస్కి ఫోన్ చేసి కనెక్ట్ చేయమన్నాడు. అలా వంశీ వరుణ్తో మాట్లాడాడు మామూలుగా. వరుణ్ తన ఫోన్ మిస్ అయిందని, క్లయింట్ ప్రజెంటేషన్ ఉండటం వల్ల ఆ ఫార్మాలిటీస్లో బిజీగా ఉన్నానని, మరో 2 రోజుల్లో తన ఫోన్ మళ్ళీ తీసుకోవచ్చని చెప్పి కాల్ కట్ చేసి తన పనిలో పడ్డాడు. ఇది కూడా ఒక రకంగా మంచిదని వంశీ మిగిలిన అందరికీ చెప్పి తాను కూడా వింధ్యని వెతికే పనిలో పడ్డాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వింధ్య ఎక్కడుందో తెలియలేదు. అందరికీ వింధ్య ఏమన్నా చేసుకుందేమో అన్న భయం పట్టుకుంది. అలా అందరూ టెన్షన్లో ఉండగా ప్రసాద్ గారికి ఒక కాల్ వచ్చింది. మీ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది, క్రిటికల్ కండిషన్లో ఉంది అని చెప్పి హాస్పిటల్ పేరు చెప్పారు. ప్రసాద్ గారు ఇంకా ప్రయాణంలోనే ఉన్నారు. ఎంత లేదన్నా ఇంకో 2-3 గంటలు పడుతుంది. ఏం చేయాలో తోచక కిషోర్ కాల్ చేసి విషయం చెప్పి అందరినీ అక్కడికే రమ్మన్నారు. కిషోర్, ఉషా, వంశీ, బృంద వెంటనే వెళ్ళారు. అక్కడ ఒక జంట పాపను పట్టుకొని ఐసీయూ ఎదురుగా ఉన్నారు. వాళ్ళు ఎదురుగా వంశీ వింధ్య కోసం అడుగుతూ ఉండగా వాళ్ళు ఎదురుగా వచ్చి వింధ్యని గురించి చెప్పి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళారు. వంశీ అక్కడ డాక్టర్తో మాట్లాడి ఆపరేషన్కి ఏర్పాటు చేశాడు. వెంటనే ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇంతలో ప్రసాద్ గారు వాళ్ళు, రాజుగారు వాళ్ళు కూడా హాస్పిటల్కి వచ్చారు. అందరూ వింధ్య బాగుండాలని వేడుకుంటున్నారు. ప్రసాద్ గారు వింధ్య తండ్రి అని గుర్తించాక వింధ్యని హాస్పిటల్లో జాయిన్ చేసిన అతను సరాసరి ప్రసాద్ గారు కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. ప్రసాద్ గారు అతను లేపి ఏమైంది అని అడిగారు. అతను ఏడుస్తూ అక్కడే ఉన్న పాపను చూయించి, ఈ పాప మాకు లేకలేక పుట్టిన పాప సార్, ఈరోజు మా పాపని కాపాడబోయి ఆవిడ ప్రమాదంలో పడ్డారు. ఏమించినా ఆవిడ రుణం తీర్చుకోలేను సార్ అని బాధపడ్డాడు. పర్వాలేదు బాబు, నా కూతురు ఇంత మంచి పని చేసింది, దానికేం కాదు, నాకు నమ్మకం ఉంది ఆ దేవుడి మీద అని చెప్పి ప్రసాద్ గారు అక్కడున్న దేవుడి పటాలకు నమస్కరించి అక్కడే కూర్చున్నారు. ఇంకో 4 గంటలకు డాక్టర్ వచ్చి ప్రాణానికి ఏం ప్రమాదం లేదని, బ్రెయిన్లో రక్తం గడ్డకట్టడం వల్ల కోమాలో ఉందని, దానికి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశామని, త్వరలోనే కోలుకుంటుందని చెప్పారు. ప్రసాద్ గారు దేవుడికి నమస్కరించి ఐసీయూ బయట వెయిట్ చేస్తున్నారు. మరి కొంతసేపటికి వింధ్యని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఒకసారి వింధ్యని చూసుకుని వచ్చారు ప్రసాద్ గారు, పూర్ణ గారు. మిగతా వాళ్ళని మరుసటి రోజు చూడమనడంతో అందరూ బయటికి వచ్చారు. వంశీ మొదట ఆ పాప పేరెంట్స్ని చూసి, మీరు వింధ్యని అడ్మిట్ చేసినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారా? పాప కూడా పాపం హాస్పిటల్లో ఉంది, భయపడి ఉంటుంది యాక్సిడెంట్ వల్ల, దయచేసి మీరు ఇంటికి వెళ్ళండి, వింధ్యకి స్పృహ వచ్చాక మీకు చెప్తాను, అప్పుడు వచ్చి చూద్దురు గాని అని బలవంతంగా వాళ్ళని ఇంటికి పంపాడు. తర్వాత ఉషా, కిషోర్ను కూడా వెళ్ళమని వాళ్ళతో రాజుగారిని, శారదా గారిని కూడా పంపించాడు. బృందాన్ని కూడా ఇంటికి వెళ్ళమని, వసుమతి గారు ఒక్కరే ఉన్నారని, ఆవిడ కంగారు పడతారని చెప్పి కారు డ్రైవర్ని ఇచ్చి ఇంటికి పంపించాడు వంశీ. ప్రసాద్ గారు, పూర్ణ గారు, వంశీ మిగిలిన వారు ఇంకా హాస్పిటల్లోనే. ఒకరికొకరు వింధ్యాకి ఏం కాలేదని ధైర్యం చెప్పుకున్నారు. వంశీ హాస్పిటల్స్ వాళ్ళతో మాట్లాడి ఒక రూమ్ ఏర్పాటు చేసి ప్రసాద్ గారు వాళ్ళని అక్కడ ఉండమని చెప్పాడు. వింధ్యకి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇంకా స్పృహ మాత్రం రాలేదు. అలా 2 రోజులు గడిచాయి. ఆ పాప పేరెంట్స్ రోజు వస్తూనే ఉన్నారు వింధ్యని చూడటానికి. కిషోర్, రాజుగారు ఫుడ్ తీసుకుని వస్తున్నారు రోజు. వంశీకి అర్ధరాత్రి వరుణ్ కాల్ చేశాడు. వంశీ హలో అనగానే, నా వింధ్యకి ఏమైంది వంశీ అని అడిగాడు. అరిచినట్టుగా లేకపోయినా ఆ మాటలో తీవ్రత వంశీకి సూటిగా తగిలింది. వరుణ్కి చెప్పకుండా ఉండటం కరెక్ట్ కాదు అనిపించి, కానీ మొత్తం చెప్పలేదు. వింధ్యకి యాక్సిడెంట్ అయింది, కోలుకోవడానికి ఇంకో 2-3 రోజులు పడుతుంది అని మాత్రం చెప్పాడు వంశీ. వరుణ్ ఇంకా యూఎస్లో ఉండలేక వెంటనే ఇండియాకి బయలుదేరుతున్నా అని చెప్పి ఇండియాకి స్టార్ట్ అయ్యాడు. వరుణ్ ఇండియాకి వచ్చేసప్పటికి ఇంకో 2 రోజులు గడిచాయి. వింధ్య ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుంది, కానీ స్పృహ మాత్రం రావట్లేదు. వరుణ్ ఇండియాకి రాగానే డైరెక్ట్గా వంశీ కాల్ చేసి హాస్పిటల్కి చేరుకున్నాడు. వింధ్యాని చూశాడు. అప్పటికే రాజుగారు, శారదా గారు కూడా వచ్చారు. వంశీకి చెప్పడంతో శారదా గారు వరుణ్ రాగానే పట్టుకొని, ఇలా అవుతుందని అనుకోలేదు వరుణ్ అని ఏడ్చేశారు.
వరుణ్ ఏం మాట్లాడలేదు. రాజుగారు వరుణ్ పక్కనే కూర్చొని సిద్ధాంత్ గారు చెప్పిందంతా చెప్పి ఆ విషయం వింజికి ఎలా తెలిసిందో కూడా చెప్పి మేము మాత్రం మీ ఇద్దరి పెళ్ళి ఏది ఏమైనా జరిపిద్దామని నిర్ణయించుకున్నాం వరుణ్, వింజిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. వరుణ్ ఏం మాట్లాడలేదు. వంశీ ప్రసాద్ గారు అందరూ ఏదో ఒకటి మాట్లాడుతున్నారు వరుణ్తో. వరుణ్ మాత్రం బొమ్మలా అలాగే కూర్చున్నాడు, ఇంకేం మాట్లాడలేదు. డాక్టర్స్ వచ్చినప్పుడు మాట్లాడటం, వింజకి కావాల్సినవి చూడటం తప్ప వరుణ్కి ఇంకేం తెలియట్లేదు. సరిగ్గా తినలేదు, సరిగ్గా పడుకోలేదు. అసలు వింధ్య కోసమే బతుకుతున్నాడా అన్నట్టుగా ఉన్నాడు. వింధ్యని రూమ్కి షిఫ్ట్ చేశారు. వింధ్య చిన్న చిన్నగా కదులుతున్నా పూర్తిగా స్టోర్లోనికి రావట్లేదు. వరుణ్ వింధ్యతో రోజూ మాట్లాడుతున్నాడు, తన బాధనంతా చెప్తున్నాడు. కానీ వింధ్య రెస్పాండ్ అవ్వలేకపోతుంది. యూఎస్లో తన క్లయింట్ డీల్ ఓకే అయితేనే సంతోషంగా ఇంటికొచ్చి వింధ్యకి ఫోన్ చేద్దామన్నాడు. ఫోన్ మిస్ అవ్వడంతో ఫోన్ కోసం చాలా వెతికాడు. అదృష్టం కొద్దీ ఫోన్ దొరికింది. దాంతో వెంటనే ఛార్జింగ్ పెట్టి ఆన్ చేశాడు. ఒక కొత్త నెంబర్ నుంచి మిస్డ్ కాల్స్, వంశీ నుంచి, ఉష నుంచి, కిషోర్ నుంచి మిస్డ్ కాల్స్, వింధ్య మెసేజ్ ఉంది. వింధ్య గుడిలో నుంచి బయటికి వచ్చాక ఒక మెసేజ్ పెట్టింది వరుణ్కి. ఈ జాతకాలు నన్ను నిన్ను విడగొట్టాలని చూస్తున్నాయి వరుణ్, కానీ కేవలం మరణం మాత్రమే నన్ను నీ నుంచి వేరు చేయగలదు. నేను నీతో ఉన్నా లేకపోయినా నా ప్రేమ నీతోనే ఉంటుంది. లవ్ యూ వరుణ్, ప్రేమతో నీ వింధ్య. వెంటనే వరుణ్కి అర్థం కాలేదు. వంశీకి కాల్ చేశాడు. జరిగింది కొంచెం అర్థమైంది. వింధ్యకి యాక్సిడెంట్ అనగానే ఇండియాకు వచ్చాడు. రాజుగారు చెప్పింది విన్నాక వింధ్య మీద కోపం వచ్చింది. ఇవన్నీ నమ్మి తనని వదిలి వెళ్ళాలి అనుకున్నందుకు. అలా రోజు వింధ్యతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ ప్రేమ, భవిష్యత్తు కోసం కన్న కలలో అన్నీ గుర్తు చేసుకున్నాడు. నిన్ను వదిలి నేను ఉండలేని వింధ్య, నా కోసం లే, నన్ను చూడు అంటూ బాధపడుతున్నాడు. వరుణ్ మాటలు వింధ్యకి చేరుతున్నాయి. వింధ్య కళ్ళలో నుంచి నీరు వస్తుంది తప్ప వింధ్య కదలట్లేదు. ఇంకో వారం గడిచాక ఒకరోజు వింధ్య మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా వరుణ్ చూసింది. వరుణ్ అంటూ పిలిచి ఓపిక లేక కళ్ళు మూసుకుపోయాయి వింధ్యకి. వరుణ్ వింధ్య చేయి పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో వింధ్య కళ్ళు మూసుకోవడంతో డాక్టర్ని పిలిచాడు. డాక్టర్ వచ్చి వింధ్యని చూసి వింధ్య రికవర్ అయ్యిందని, ఇంకో రోజుల్లోనే పూర్తిగా స్టోర్లోనికి వస్తుందని చెప్పారు. అందరూ రిలాక్స్ అయ్యి వరుణ్ దగ్గరికి వెళ్ళారు. వరుణ్ ఎవరితోనూ ఏం మాట్లాడలేదు. వరుణ్ మరుసటి రోజు వింధ్యకి స్పృహ వచ్చింది. మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా ఉన్న అమ్మా నాన్నను చూసింది. ఎలా ఉందమ్మా అని అడిగారు పూర్ణ గారు. బాగానే ఉందమ్మా అని అంది వింధ్య. వింధ్య, నువ్వు మాకు దక్కావు అంతే చాలు. నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడావు, అదే మేలు నిన్ను మాకు దూరం కాకుండా చూసింది అన్నారు ప్రసాద్ గారు. వింధ్య తల మీద చేయి వేసి వాళ్ళిద్దరితో కొంచెం సేపు మాట్లాడి చుట్టూరా చూసింది. వింధ్య కళ్ళు వరుణ్ కోసం వెతుకుతున్నాయి. ఒక్కొక్కరు రాజుగారు, ఉషా, బృంద, వంశీ మాట్లాడారు. నెమ్మదిగానే సమాధానం చెప్తుంది, కానీ తన మనసు వరుణ్తో మాట్లాడాలని తహతహలాడుతుంది. వరుణ్ అందరికీ వెనుగ్గా కూర్చున్నాడు, ఏం మాట్లాడలేదు. వరుణ్ మౌనం తనెంతో కోపంగా ఉన్నదని చెప్తుంది వింధ్యకి. అలా కొంతసేపటికి వింధ్య కాపాడిన పాప వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. ఆ పాప దగ్గరికి రాగానే ఒక చేత్తో పాప బుగ్గ నిమురుతూ నీ పేరేంటి అని అడిగింది వింధ్య. ధన్య అంతే ఆ పాప. బాగుంది అని చెప్పింది వింధ్య. ఆ పాప పేరెంట్స్ వింధ్యకి చేతులు జోడించి కృతజ్ఞత తెలియజేశారు. అలాగే వరుణ్ గత వారం రోజులుగా ఎంత టెన్షన్ పడ్డాడో కూడా చెప్పారు. అలా అందరూ వింధ్యని పలకరించి కొంతసేపటి తర్వాత వరుణ్ని, వింధ్యని ఒంటరిగా వదిలిపెట్టారు. అందరూ వెళ్ళారు. వరుణ్ ఏం మాట్లాడలేదు. తన దగ్గరికి కూడా రావట్లేదు. వింధ్యకి ఏడుపు వస్తుంది. వరుణ్ అని పిలిచింది వింధ్య. ఇంతలో డోర్ తీసుకొని ఒక నర్స్ వచ్చి వరుణ్ని బయటికి పంపి వింధ్యకి ఒక చెయ్యి ఫ్రాక్చర్ అవ్వడంతో దానికి డ్రెస్సింగ్ చేసి, ఆపరేషన్ అయిన చోట కూడా డ్రెస్సింగ్ చేసి వింధ్యకి డ్రెస్ మార్చి మెల్లగా కూర్చోబెట్టింది పిల్లోస్ వేసి. ఆమె వెళ్తూ వరుణ్ని పిలిచి ఏదన్నా లిక్విడ్ ఫుడ్స్ ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయింది. వరుణ్ పాలు తీసుకుని వింధ్య దగ్గరికి వచ్చాడు. వింధ్య మరోసారి వరుణ్ అని ప్రేమగా పిలిచింది. అప్పటిదాకా దిక్కులు చూసిన వరుణ్ కళ్ళ కిందకి పెట్టాడు. వింధ్యతో మాట్లాడటం ఇష్టం లేనట్టు. చచ్చి బతికను కదా వరుణ్, ఇంకా నా మీద కోపమా? నాతో మాట్లాడవా? నువ్వు మాట్లాడకపోవటం కంటే చనిపోవటమే అని అనగానే నోరు మూసేశాడు వరుణ్ చేత్తో. వింధ్య, ఇది కోపం కాదురా, బాధ. నీ మెసేజ్ చూసిన దగ్గర నుంచి కొన్ని వేల సార్లు చచ్చి బతికాను నేను. అసలు ఏమనుకుంటున్నావు? నీ మెసేజ్ చదివిన 2 రోజులకు కానీ నిన్ను చూడలేకపోయాను. అసలు ఎవరో ఏదో అంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసేటివేనా?
నువ్వు లేకపోతే నేను బ్రతకగలనా? పిచ్చిదానిలా నీ నిర్ణయాలు నువ్వే తీసేసుకుంటున్నావు. నా గురించి ఆలోచిస్తూ ఇలాంటి పిచ్చి పనులు చెయ్యు. నాకిచ్చిన మాట అయినా నీకు గుర్తుందా అని వరుణ అంటూ ఉండగానే వింధ్య తన చేతిని వరుణ బుగ్గ మీద వేసి ప్రేమగా, నువ్వు, నీ ప్రేమ, నీకిచ్చిన మాట, నువ్వు కాపాడిన నా జీవితం అన్నీ గుర్తున్నాయి వరుణ్. నీకు మెసేజ్ చేశాక నిజంగానే ఏమైనా చేసుకుందాం అనుకున్నా. నన్ను పెళ్లి చేసుకుంటే నీ ప్రాణానికి హాని అని తెలిసేసరికి నాకు ఇంకేం తోచలేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను కాబట్టి చనిపోవాలి అనుకున్నా. అలా అనుకుని నీకు మెసేజ్ చేసి బయటికి వెళ్ళాను. కానీ నేను వెళ్తున్న కొద్దీ ఒక్కొక్కటిగా మన ప్రేమ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. నువ్వు నన్ను ట్రైన్లో కాపాడటం, నువ్వు లాస్ట్ టైం యూఎస్ వెళ్ళినప్పుడు కానీ నీ ఫోన్ కోసం ఎదురు చూడటం, నువ్వు రాగానే నాకు ప్రపోజ్ చేయటం, మన పెంట్ హౌస్, నీ బైక్ మీద నా రైడ్స్, నీ ప్రేమతో కూడిన స్పర్శ, ఉషా పెళ్ళిలో నా మీద నీకు హక్కుగా నేను తాళి కట్టకపోయినా వింధ్య నా భార్య అని చెప్పటం, అన్నంటే అన్నీ గుర్తొచ్చేసాయి. మన ప్రేమలో నిజాయితీ ఉంది అనిపించింది. ఈ జాతకం అసలు నిజమేనా అనిపించింది. నీతో జీవితం పంచుకోవాలని అనుకోగానే జీవితం మీద ఆశ వచ్చింది, అంతే. నేను ఎదురుగా వస్తున్న లారీని తప్పించుకొని పక్కకు వచ్చేసాను. అవును వరుణ్, నీ ప్రేమ నన్ను చావు నుంచి వెనక్కి తీసుకుని వచ్చింది. కానీ అదే టైంకి ఒక పాప మరో బస్కి ఎదురుగా వెళ్ళటం చూసి పాపని తప్పించడానికి వెళ్ళి నేను యాక్సిడెంట్ చేసుకున్నాను. అంతేకాని నిన్ను వదిలి వెళ్ళాలని కాదు. నువ్వంటే నాకంటే నాన్నకంటే అన్నిటికంటే ఎక్కువ ఇష్టం వరుణ్. నిన్ను వదిలి వెళ్ళే మరణం కూడా నాకు వద్దు అంది. వెంటనే వరుణ్ పాలు పక్కన పెట్టి వింధ్యకి ఇబ్బంది కలగకుండా హగ్ చేసుకుని వింధ్య పెదాల్ని అతి సున్నితంగా ముద్దాడాడు. కొన్ని క్షణాల తర్వాత, ఇప్పటి నుంచి నీ జీవితం నాది, నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవటం కుదరదు, సరేనా అన్నాడు వరుణ్ గట్టిగా. సరే సరే అంది వింధ్య బుద్ధిగా. పాలు మెల్లగా వింధ్యకి తాగించి మూత తుడిచి వింధ్యకి ఫ్రాక్చర్ అయిన చేతిని కింద పిల్లో పెట్టాడు. నీ క్లయింట్ ప్రాజెక్ట్ ఏమైంది వరుణ్? నీ ప్రపోజల్ ఓకే అయిందా అని అడిగింది. అయ్యింది వింధ్య, అది అవ్వగానే సంతోషం. నీకు ఫోన్ చేయాలని చూస్తే నీ మెసేజ్ ఉంది అంటే వెంటనే ఇండియాకి వచ్చేసాను అన్నాడు. అయ్యయ్యో, నా వల్ల నీకు చూడు ఎన్ని ప్రాబ్లమ్సో అంది వింధ్య. నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదు, గుర్తుపెట్టుకో అన్నాడు వరుణ్ కొంచెం గట్టిగానే. మరి వర్క్ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి అని అడిగింది వింధ్య. అమ్మ వింధ్యాదేవి, క్లయింట్కి నా ఐడియా ప్రపోజల్ రెండూ నచ్చాయి. దానికి పేటెంట్ ఫైల్ చేసి అది వచ్చాక మా కంపెనీ కొలాబరేషన్ ఒక టీంని ఫామ్ చేసి వర్క్ చేయాలి. దీనికి ఇంకా 6 నెలలు టైం పడుతుంది. ఈలోపు నిన్ను పెళ్లి చేసుకొని అంతకంటే ముఖ్యమైన పనులు మొదలు పెట్టాలి కదా అన్నాడు వింధ్యకి కొంటిగా కన్ను కొడుతూ. పో వరుణ్ అంటూ అందంగా సిగ్గుపడింది వింధ్య. అలా గండం గడిచి ప్రేమను మరింత పెంచింది. మెల్లగా వింధ్యకి మందులు ఇచ్చి పడుకోబెట్టాడు వరుణ్. చాలా రోజుల తర్వాత వరుణ్కి హాయిగా అనిపించింది. మనసులో భారం దిగింది. మెల్లగా నిద్ర వచ్చింది. అలా వింధ్య వరుణ్ నిద్రలోకి జారుకున్నారు. అలా మరో వారం రోజులు గడిచాయి. వింధ్యని డిశ్చార్జ్ చేశారు. వసుమతి గారు గట్టిగా చెప్పడంతో వింధ్యని వంశీ ఇంటికి తీసుకుని వెళ్ళారు. ప్రసాద్ గారు, పూర్ణ గారు కూడా వింధ్యతో పాటు అక్కడే ఉన్నారు. వరుణ్ ఆఫీస్కి వెళ్ళి కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఒక 3 వారాల వర్క్ ఫ్రమ్ హోమ్ తర్వాత 3 వారాలు లీవ్ పెట్టాడు. వరుణ్ కూడా వంశీ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ వింధ్యని జాగ్రత్తగా చూసుకుంటూ చెకప్కి తీసుకువెళ్ళటం, వింధ్య ట్రావెల్ చేయవచ్చని, వింధ్య దెబ్బలు పూర్తిగా తగ్గడానికి మరో 2 నెలలు పడుతుందని చెప్పారు. వింధ్య ట్రావెల్ చేయవచ్చని చెప్పడంతో ప్రసాద్ గారు ఊరికి తీసుకుని వెళ్తామని అంటారు. వరుణ్ అవునని కాదని చెప్పలేక వింధ్యని చూస్తాడు. మరో 2 రోజుల్లో వెళ్దా నాన్న అంటుంది వింధ్య. ప్రసాద్ గారు సరే అని చెప్తారు. శారదా గారు తన వల్లే వింధ్యకి ఈ పరిస్థితి వచ్చిందని మొహం చెల్లక వింధ్యని ఫేస్ చేయలేక ఇప్పటిదాకా రాలేదు. వింధ్యకి అది అర్థమే ప్రసాద్ గారితో వరుణ్ని చూస్తూ, నాన్న ఒకసారి మీరు అమ్మ వరుణ్ ఉషా వాళ్ళ ఇంటికి వెళ్దాము, అత్తయ్య మావయ్యకి కూడా చెప్పి మన ఊరికి వెళ్దాం అంటుంది. ప్రసాద్ గారు కూడా వింధ్య పెళ్ళి వరుణ్తో ఈ ముహూర్తానికి చేయాలా లేదా అర్థం కాక వరుణ్ పేరెంట్స్ చెప్పడం అయితే చెప్పారు ఈ పెళ్ళి జరుగుతుందని. కానీ తర్వాత పెళ్లి ప్రస్తావన రాలేదు. ముహూర్తం చూస్తే ఇంకో 3 వారాలు కూడా లేదు అనుకుంటూ సరే నాన్న కలుద్దాం సాయంత్రం అంటారు. వింధ్య తన ఆఫీస్లో రిజైన్ చేస్తుంది వరుణ్తో ఉండటం కోసం. వింధ్య ఇష్టమని వదిలేస్తాడు వరుణ్. సాయంత్రం అందరూ కలిసి ఉషా వాళ్ళ ఇంటికి వెళ్తారు. వింధ్య చొరవగా లోపలున్న శారదా గారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య నాతో మాట్లాడరా అని అడుగుతుంది. నన్ను క్షమించి వింధ్య అంటూ శారదా గారు వింధ్యాని దగ్గరికి తీసుకొని కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు. అత్తయ్య
కొడుక్కి హాని జరుగుతుందని తెలిసినా మీరు మావయ్య నన్ను కోడలుగా అంగీకరించారు. అంతకంటే పెద్ద ఆశీర్వాదం నాకేముంటుంది? ఈరోజు మీకు మాట ఇస్తున్నాను. నా జాతకంలో ఏముందో నాకు తెలియదు, కానీ నా ప్రాణం ఉన్నంత వరకు నేను వరుణ్కి ఏమీ కానివ్వను అని ఆవిడని హక్ చేసుకొని చెప్తుంది. ఎవరేమన్నా నువ్వు మా కోడలు వింధ్య, వరుణ్ నువ్వు ఒకటే, ఎవరు మిమ్మల్ని వెడితీయలేరు అంటారు రాజుగారు వింధ్య తల నిమురుతూ. ప్రసాద్ గారు పూర్ణ గారు ఆనందంతో, అయితే మరీ అనుకున్న ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం బావగారు, వీళ్ళని విడిగా ఉంచడం కరెక్ట్ కాదు అంటారు. అందరూ సరే అనడంతో ప్రసాద్ గారు వింధ్యాని తన ఊరు తీసుకువెళ్ళి పనులు మొదలు పెడదామని చెప్పి వంశీ ఇంటికి బయలుదేరతారు. సాయంత్రం భోజనాలు అయ్యాక అందరూ నిద్రపోవటం చూసి వరుణ్ వింధ్యాకి మెసేజ్ చేశాడు గార్డెన్లోకి రమ్మని. వింధ్య మెల్లగా పూర్ణ గారు పడుకున్నాక గార్డెన్లోనికి వస్తుంది. వరుణ్ వింధ్యని అక్కడున్న గడ్డి మీద కూర్చోబెట్టి తను కూడా కూర్చొని వింధ్య చేయి పట్టుకుంటాడు. వింధ్య కళ్ళల్లోకి చూస్తూ, నిన్ను నమ్మి నేను మీ ఊరు పంపుతున్నా, మళ్ళీ నేను చూసేది పెళ్ళిలోనే. ఈ మధ్యలో వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారని పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఊరుకొని చెప్తున్నా అని చిన్న పిల్లల వార్నింగ్ ఇస్తున్న వరుణ్ని చూసి ప్రేమగా చేతులతో వరుణ్ ఫేస్ని దగ్గరకు తీసుకుని తన పెదాలని వరుణ్ పెదాలకు ఆనించి, దూరం జరిగి మన ప్రేమ మీద ఒట్టు, ఇంకెప్పుడు నేను వదిలి వెళ్ళను అంది. జాగ్రత్త వింధ్య అన్నాడు వరుణ్ వింధ్య ఒళ్ళోకి తల పెట్టుకుంటూ. వింధ్య వరుణ్ చుట్టులోకి తన ఎడమ చేతి వేలును పెట్టి దువ్వుతూ, ఎందుకంత పెంగా, ఇంకా 2 వారాలు తర్వాత నేను అందరి సమక్షంలో నీదాన్ని అవుతాను, మనల్ని ఎవరూ విడతీయలేరు అంటుంది. ఏమో తెలీదు, నేను ఒక్క క్షణం కూడా వదలలేను, అలాంటిది 2 వారాలు, అమ్మో నా వల్ల కాదు అంటాడు. వింధ్య నవ్వుతూ, నువ్వు ఇలా నా వెనకే తిరిగితే వింధ్య మొగుడిని కొంగును కట్టేసుకుంది నన్నే అంటారు అంటుంది వింధ్య. ఎవరేమన్నా నాకు తెలీదు, నేను పట్టించుకోడు, నేను నా వింధ్య అంతే అన్నాడు. వరుణ్ వింధ్య నడుముని పొదుపుకొని ఒళ్ళో మొహం దాచుకొని. వింధ్య ఏం మాట్లాడలేకపోయేసరికి తల పైకెత్తి చూశాడు. వింధ్య కళ్ళల్లో నీళ్లు. ఇందుకే నిన్ను వదలను అంటున్నా అంటూ హగ్ చేసుకుంటాడు. వింధ్య వరుణ్తో, నీ ప్రేమలో నన్ను నేను మర్చిపోతాను వరుణ్, ఎందుకో ఆ పంతులు గారు చెప్పిన మాటలో అబద్ధం అనిపిస్తుంది, ఆ దేవుడు నాకు ఇచ్చిన అపురూపమైన బహుమతి నువ్వు, అలాంటి నీకు నా వల్ల ఏం జరగదు కదా అంటుంది. వరుణ్ వింధ్య కన్నీరు తుడిచి కళ్ళ మీద ముద్దు పెట్టాడు. తర్వాత బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. మెల్లగా పెదాలు అందుకున్నాడు. ఈసారి వింధ్య భయాన్ని మాటలతో కాకుండా ముద్దులతో పోగొడుతున్నాడు. మెల్లగా పెదాలు వదిలి మెడ మీద ముద్దు పెట్టాడు. వింధ్య కూడా వరుణ్ ప్రేమని మనసులో నింపుకుంటుంది. వరుణ్ చర్యకి ప్రతిచర్యగా వింధ్య గుండె వేగం పెరుగుతుంది. ఒకసారి తన కుడి చేతి మీద ఆనుకోవడంతో అమ్మా అంది. వరుణ్ వదిలి, సారీరా, నా వల్లే, ఇంక నేను ఇబ్బంది పెట్టను అని నుదుటి మీద ముద్దు పెట్టి మెల్లగా తన రూమ్ వరకు వదిలి వస్తాడు. మర్నాడు ఉదయం వింధ్య వాళ్ళ ప్రయాణానికి వంశీ అన్నీ సిద్ధం చేస్తాడు. కారులో డ్రైవర్ని ఇచ్చి జాగ్రత్తగా ఇంటికి పంపుతాడు. వింధ్య పెళ్ళికి వారం ముందే రావాలని మరీ చెప్తుంది వసుమతి గారికి, వంశీ బృందులకి. అలాగే అని వింధ్యని ఊరికి పంపుతారు. వరుణ్ కూడా వాళ్ళతో వెళ్ళి అక్కడ దింపి కావాల్సినవి తెచ్చి ఇచ్చి వస్తాడు. మరో 2 రోజుల్లో వంశీ వాళ్ళు కూడా ఊరికి బయలుదేరతారు. కిషోర్ ఉషా పెళ్లికి వారం ముందు వస్తామని చెప్పడంతో సరేనని శారదా గారు, రాజుగారు, వరుణ్ బయలుదేరతారు. ఇద్దరి ఇళ్ళలో పెళ్లి పనులు ఊపందుకుంటాయి. ఇంతలో ఈ జాతకం అబద్ధం అనిపిస్తుంది అన్న వింధ్య మాటలు గుర్తొచ్చి వరుణ్ ఆ విషయం తేల్చుకోవడానికి సిద్ధాంత గారి దగ్గరికి వెళ్తాడు. కిషోర్ ఫ్రెండ్కి వింధ్య వరుణ్ల జాతకాల పేర్లు మార్చి ఇస్తాడు. అవి తీసుకొని కిషోర్ వాళ్ళ ఫ్రెండ్ సిద్ధాంత గారి దగ్గరికి వెళ్ళి, స్వామి, ఇది మా చెల్లి తనకు కాబోయే భర్త జాతకం, మీరు ఒకసారి చూసి చెప్తే మేము సంబంధాలు మాట్లాడుకుంటాము అని చెప్తాడు. ఆయన వాటిని తీసుకొని చూసి ఏవో లెక్కలు వేసి, బాబు జాతకాలు దివ్యంగా ఉన్నాయి, వీళ్ళిద్దరిని ఒకరినొకరు, కాకపోతే వీరి వివాహానికి విఘ్నాలు ఉన్నాయి, అవి తొలగి పెళ్లి జరగాలంటే గణపతి హోమం చేయించటి మంచి జరుగుతుంది అని చెప్తారు. వెంటనే పక్కగా ఉన్న వరుణ్ ఎదురుగా వచ్చి, మరి ఈ అమ్మాయి జాతకంలో భర్త గండమని, అసలు భర్తతో కలిసి ఉండే యోగం లేదన్నారు అని గట్టిగా అడుగుతాడు. లేదండి, ఈ అమ్మాయి అఖండ సౌభాగ్యవతి, భర్త ఆయుష్ కూడా వృద్ధి చేస్తుంది అంటారు ఆయన. అప్పుడే అక్కడికి వచ్చిన శారదా గారు, రాజుగారు, మరి మా కుటుంబంలో చిచ్చు పెట్టాలని ఎందుకు చూశారు? ఇంత పాండిత్యం ఉన్న మీరు ఇలా ఒక ఆడపిల్ల జీవితంతో ఆటలు ఆడుతారా అని అంటారు. ఆయన నీళ్ళు నములుతూ, అయ్యా,
నన్ను క్షమించండి. మీ చెల్లెలు వచ్చి పెళ్లి కూతురు జాతకం బాలేదని చెప్పి పెళ్లి చెడగొట్టమని బెదిరించారు. లేదంటే పెళ్లి కొడుకు ఇచ్చిన మా అమ్మాయికి అదే దోషం ఉన్నట్టు చెప్పి తన భవిష్యత్తు నాశనం చేస్తాను అని బెదిరించారు. అందుకే చేసేది తప్పైనా చేయవలసి వచ్చింది. చేసిన దానికి పరిహారంగా మా అమ్మాయి జాతకంలోని దోషాలను పరిహారంగా గ్రహశాంతి చేయించాను. అంతా మంచి జరుగుతుంది. ఆ అమ్మాయికి నన్ను క్షమించండి, పరిస్థితులకి లోబడ్డాను అని అనడంతో ఇంకేం చేయలేక విషయం తెలుసుకుని డైరెక్ట్గా వరుణ్ మేనత్తి ఇంటికి వెళ్తారు. అక్కడ వీళ్ళు నిజం తెలుసుకొని వస్తారని తెలియక వింజితో పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని వాళ్ళ అమ్మాయిని అడగటానికి వస్తున్నారనుకొని మర్యాదలు చేస్తూ లోపలికి రమ్మంటది. వరుణ్ వెళ్ళి మావయ్య అని గట్టిగా పిలవడంతో వరుణ్ మేనత్త భర్త బయటికి వచ్చాడు. మావయ్య, నీ కూతురు కూడా రమ్మను అన్నాడు. వరుణ్ వాళ్ళ అత్తయ్య, మావయ్య, వాళ్ళ అమ్మాయి అందరూ హాల్లోకి వచ్చారు. ఎప్పుడూ ఎంతో మర్యాదగా ఉండే వరుణ్ ఇలా కోపంగా అరవటం చూసి వరుణ్ మావయ్య కొంచెం కంగారు పడ్డాడు. ఆయన మెల్లగా వరుణ్ దగ్గరికి వచ్చి ఏమైంది వరుణ్ అని అడిగారు. నేను కానీ మా అమ్మా నాన్నలకు కానీ ఎప్పుడైనా నీ కూతుర్ని నేను పెళ్లి చేసుకుంటానని ఆశలు పెట్టామా అని అడిగారు. లేదు, మేమే మీతో సంబంధం కలుపుకుందాం అనుకున్నాం, కానీ ఉషా పెళ్లిలో నీకు సంబంధం కుదిరిందని తెలిసి మాకు ప్రాప్తం లేదనుకున్నాం అంటారు ఆయన. మరి మీ ఆవిడ ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి మీ అమ్మాయి జీవితం బాగు చేయాలనుకుంటుంది, అదెంతవరకు న్యాయం అని అడుగుతాడు. ఏమైంది వరుణ్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అన్నారు వరుణ్ మావయ్య. వాళ్ళ అత్తకు చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే తన భర్తకి ఇలాంటి పనులు నచ్చవని తెలుసు, తెలిస్తే తోలు తీసేస్తారని తెలుసు. ఇప్పుడు తన పని అయిపోయిందని అర్థమే వరుణ్ణి ఆపడానికి అయిపోయినవి ఎందుకల్లుడు అంటూ సాగతీస్తూ వస్తున్న ఆవిడని కొట్టడానికి చెయ్యిరాక పక్కనున్న గోడని తన పిడుగులతో గట్టిగా కొట్టాడు. చూడు బావా, ఇప్పటి వరకు మీ ఆవిడ ఏం చేసినా భరించాను, కానీ ఇప్పుడు నా కొడుకు జీవితంతో ఆడుకుంటుంది, చూస్తూ వదల్లేక ఈ బాధ నీకు చెప్పాలని వచ్చాము అంటూ ఉషా పెళ్లిలో జరిగిన గొడవ నుంచి ఈరోజు పంతులు గారు చెప్పిన విషయాలు చెప్పారు. తన భార్య మంచిది కాదనుకున్నాడు, కానీ ఇలా మరో ఆడపిల్ల సంతోషం పాడు చేసేంత చెడ్డది అనుకోలేదు. మరో నిమిషం ఆలస్యం చేయకుండా ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పారు. ఆవిడ అందరి కాళ్ళు వేళ్ళపడి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళగలను అని వేడుకుంటుంది. సరే అయితే ఏ పిల్ల జీవితం పాడు చేయాలనుకున్నావో ఆ అమ్మాయి క్షమిస్తే ఇంటికి రా అన్నారు. ఇక చేసేదేమీ లేక వరుణ్ వాళ్ళతో వింధ్య ఊరికి బయలుదేరింది ఆవిడ. అనుకోకుండా వరుణ్ వాళ్ళు వచ్చేసరికి ఏం అర్థం కాలేదు ప్రసాద్ గారికి. లోపలికి తీసుకువెళ్ళి అందరినీ కూర్చోబెట్టారు. వింజి కూడా సడన్గా వరుణ్ వాళ్ళని, వాళ్ళతో పాటు వరుణ్ మేనత్తని చూసి అర్థం కాక కూర్చుంది. పూర్ణగారు కాఫీ ఏర్పాట్లు చూసి వచ్చారు. ఎవరు ఏం మాట్లాడకపోయేసరికి రాజుగారు వరుణ్ అత్తను చూస్తూ వచ్చిన పని చూడు, ముందు ఇక్కడ మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు మనం అన్నారు. శారదా గారు కూడా వదిన, నువ్వు చెప్పాల్సింది అడగాల్సింది త్వరగా అడుగు, ఈ వింధ్య కన్నీళ్ళు నిన్ను కాల్చేస్తాయి అన్నారు. వరుణ్ మేనత లేచి వింధ్య చేతులు పట్టుకొని, అమ్మ వింధ్య, నా కూతురికి వెళ్ళవలసిన ఇంటికి నువ్వు వెళ్తున్నావని అక్కస్తో నీ జాతకం పేరు చెప్పి మీ పెళ్ళి చెడగొట్టాలనుకున్నా అని జరిగిందంతా చెప్పి నన్ను క్షమించు అని కాళ్ళ మీద పడబోతున్న ఆవిడని లేపి, చూడండి మీ కూతురు బాగుండాలని మీరు ఇదంతా చేశారు, మీరు చేసిన తప్పు వల్ల మా ప్రేమ బలపడింది తప్ప ఓడిపోలేదు, అలా అని మిమ్మల్ని క్షమించే అంత పెద్దదాన్ని నేనైతే కాదు, మీరు మా అత్తవారి తరపున బంధువులు కాబట్టి నిర్ణయాన్ని మా ఇంటికి పెద్దయిన మావయ్య గారి మీదే వదిలేస్తున్నాను, ఆయన ఏం చేసినా నాకు సమ్మతమే అంది. రాజుగారు, చూడు ఇది నా కోడల సంస్కారం, నేను బావతో మాట్లాడతాను, ఇంటి ఆడబిడ్డ కంట నీరు ఎప్పటికీ మంచిది కాదు, నీలా మేము దిగజారి మరొకరి కన్నీళ్ళతో జీవితాలు నిలబెట్టుకోలేము, నువ్వు మీ ఇంటికి వెళ్ళు, మళ్ళీ మా జీవితంలోకి రాకు, మాకు కనపడకు, ఇదే నీతో ఆఖరి మాట అన్నారు. వరుణ్ వాళ్ళ అత్తని ఇంటికి పంపే ఏర్పాటు చేశాడు రాజుగారు. వరుణ్ మావయ్యతో మాట్లాడారు. ఆవిడ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందరి జాతకాల విషయం అబద్ధమని తెలిసి సంతోషపడ్డారు. ప్రసాద్ గారు వచ్చి రాజుగారి చేతులు పట్టుకుని, బావగారు ఎలాగో వచ్చారు, పిల్లలిద్దరితో గణపతి హోమం జరిపించి పెళ్లి తంతు మొదలు పెడదాము అన్నారు. రేపు వంశీ బృంద ఎలాగో ఇక్కడికి వస్తారు, కిషోర్ ఉషలను కూడా రమ్మని హోమం జరిపిద్దాం, హోమం అయ్యాక మా ఇంటికి వెళ్ళి మేము పెళ్లి తంతు మొదలు పెడతాము అన్నారు శారదా గారు. వాళ్ళకి
వసతి ఏర్పాట్లు చేసి మరునాడు జరిగే హోమ్ ఏర్పాట్లలో పడ్డారు పెద్దవాళ్ళు. వంశీ వాళ్ళకి కిషోర్ వాళ్ళకి చెప్పడంతో 2 జంటలు ఒకేసారి పెళ్లికి బయలుదేరారు. వరుణ్ వింధ్య రూమ్కి వచ్చి, ఇప్పుడు ఎలా ఉంది, డ్రెస్సింగ్ చేస్తున్నావా అని తన బాగోగులు చూస్తున్నాడు. వింధ్య మాత్రం వరుణ్ తన ఈ జాతకం అబద్ధమేమో అని మామూలుగా అన్న మాటకు కూడా విలువిచ్చి అందరికీ నిజం తెలియజేయటం చాలా నచ్చింది. వరుణ్ ఇంత బాధ్యతగా ఈ విషయాన్ని ఎంత చక్కగా సాల్వ్ చేశాడో అదే చెప్పింది వరుణ్కి. వరుణ్ వింధ్యను చూస్తూ, ఇంత కష్టపడ్డాను, నీకెంతో రిలీఫ్ ఇచ్చాడు, మరి నాకేం లేదా అన్నాడు కొంటిగా. ఎప్పుడు ఇదే ధ్యాసలో ఉంటావా వరుణ్ అంది కోపంగా. అసలు మా అత్తను తిట్టాను కానీ థ్యాంక్స్ చెప్పాలి, తను నాకు ఒక అవకాశం ఇచ్చింది పెళ్లిలోపు నిన్ను కలుసుకోవడానికి, లేదంటే డైరెక్ట్గా పెళ్లి రోజు చూసేవాడిని నిన్ను అన్నాడు వెనక నుంచి వింధ్యని హక్ చేసుకొని. వింధ్య కూడా వరుణ్ చేతులపై చేయి వేసి అలా కళ్ళు మూసుకుంది ప్రశాంతంగా. ఇంతలో శారదా గారు భోజనానికి పిలవడంతో అందరూ వచ్చారు కిందకి. చాలా రోజులు ఏదో సమస్యతో సతమతం అవుతున్న మనసులు మెల్లగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవడంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సంతోషాలు పంచుకున్నారు. అలా భోజనాలు ముగించి అందరూ కొంచెం సేపు పెళ్లి పనులు గురించి మాట్లాడుకుంటూ నిద్రాదేవిని ప్రసన్నం చేసుకున్నారు. మరుసటి రోజు తెల్లవారుజామున లేచి ఫ్రెష్ అయ్యి ఇంట్లో దీపం పెట్టి హోమానికి కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు శారదా గారు, పూర్ణ గారు. వంశీ, బృంద, కిషోర్, ఉషా వాళ్ళు కూడా రావడంతో అందరూ ఒకరినొకరు పలకరించుకొని కాఫీలు అయ్యాక ఫ్రెష్ అయ్యి చెరో పనిలో పడ్డారు. బృందా, ఉషలు విజయ చేతికి ఇంకా కట్టు ఉండటంతో తనకి హెల్ప్ చేస్తూ రెడీ అవ్వటానికి. కొంతసేపటికి పంతులు గారు వచ్చి హోమం మొదలుపెట్టారు. ఇల్లంతా తోరణాలతో మంత్రోచ్చారణతో పెళ్లి కళతో వచ్చేసింది. హోమం ముగించి వరుణ్ వింధ్యలకి వేదోచ్చారణ చేసి చల్లగా ఉండమని దీవించారు. పూజ వల్ల వింధ్య బాగా అలసిపోయింది. తనని రూము తీసుకుని వెళ్ళి పడుకోమని భోజనం తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు బృందా, ఉష. వరుణ్ అప్పటికే భోజనం ప్లేట్లో పెట్టి వింధ్య గదికి వెళ్తున్నాడు. అది చూసి ఇద్దరు తల కొట్టుకొని, వీళ్ళేమో ఇలా, మన వాళ్ళేమో అలా అని కింద కబుర్లు చెప్తూ అన్నం తింటున్న వంశీ, కిషోర్లని కోపంగా చూస్తూ కిందకు వచ్చి భోజనానికి కూర్చున్నారు. వీళ్ళ కోపం దేనికో అర్థం కాక ఎదురుగా ఉన్న ఇద్దరిని గమనిస్తున్నారు. వీళ్ళకి అర్థం కాలేదని అర్థమైన బృందా, ఉష, మీ ఇద్దరు ఉన్నారు ఎందుకు, వింధ్యా వదిన తినలేదని వరుణ్ అన్నయ్య భోజనం తీసుకెళ్ళాడు, మీకు మేము తిన్నావా లేదా, తిన్నా ఒకటే తినకపోయినా ఒకటే అని మూతి మిడిచారు. ఇద్దరూ అది విని, మీరు కూడా కాలో చేయి వెడకొట్టుకుంటే మీకు పెడతాలే అన్నారు వంశీ, కిషోర్. వీళ్ళు మారరు అనుకుంటూ భోజనం ముగించి మిగతా పనులు చూసుకున్నారు. సాయంత్రం పిల్లలందరినీ గుడికి పంపారు పెద్దవాళ్ళు. అందరూ గుడికి వెళ్ళి పూజ అయ్యాక సరదాగా కొలను గట్టున కూర్చున్నారు. అక్కడ ఎవరి జంటతో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. కొలంలో కలువ పూలు, వాటి మధ్యలో కనిపిస్తున్న చంద్రుని ప్రతిబింబం ఎంతో అందంగా ఉంది పౌర్ణమి కావడంతో. వరుణ్, మన రూమ్ కిటికీలోంచి చూస్తే రాత్రి ఇలాంటి కోనేరు కనపడితే బాగుంటుంది కదా అంది వింధ్య. అన్నాడు వరుణ్. అలా కొంతసేపు సరదాగా గడిపి ఇంటికి వెళ్ళారు. మరుసటి రోజు ఉదయమే ఉషా, కిషోర్, వరుణ్, శారదా గారు, రాజుగారు ఊరికి బయలుదేరారు. ఇంట్లో ప్రసాద్ గారికి సాయంగా వంశీ, వింధ్యకి సాయంగా బృందా ఉండిపోయారు. తెల్లవారితే వరుణ్ని పెళ్లి కొడుకుని చేయడానికి, వింధ్యని పెళ్లి కూతురిని చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్టుపంచులు వరుణ్ అంతానికి బ్రాండ్ అంబాసిడర్లా ఉంటే, మిరప్పండు రంగు పట్టుచీరలో ఒంటి నిండా నగలతో పెళ్లి కూతురి అలంకరణలో వింధ్య వరుణ్ పక్కన నేనేం తక్కువ కాదు అన్నట్టు ఉంది. అందమైన కళ్యాణ మండపం, అంతకంటే అందమైన పెళ్లి పందిరి, చెవుల్లో మారుమోగుతున్న మంగళ వాయిద్యాలు మధ్య కిటికీలో నుంచి బయటకు చూస్తుంది వింధ్య. తనకి గతంలో సంఘటనలు కళ్ళ ముందు తిరుగుతుంటే కలో నిజమో తేల్చుకునే స్థితిలో వాళ్ళ అమ్మగారి పిలుపుతో ప్రస్తుతంలోకి వచ్చింది. వింధ్య, ఇలా రామ్మ అని పూర్ణగారు పిలవగానే వెనక్కి తిరిగింది. అమ్మా, వచ్చి గౌరీ పూజ కూర్చోండి అని పురోహితుడు పిలవగానే అమ్మా నాన్నలతో సంతోషంగా పీటల మీద కూర్చుంది. ఒక్కొక్కటిగా పెళ్ళిళ్ళు జరగవలసిన కార్యక్రమాలు పూర్తవుతూ ఉన్నాయి. మెడలో మంగళసూత్రం దానితో మెల్లగా తల పైకెత్తి వరుణ్ కళ్ళల్లోకి మొదటిసారిగా హక్కుతో చూసింది. నీకు నేనున్నాను అన్నట్టుగా ఉన్న అతని చూపులో భావాన్ని గమనించి వింధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అప్రయత్నంగా.
ఉషా కిషోర్లు బృందా వంశీలు తమదైన రీతిలో తలంబరాలు ఉంగరాలు తీయటం అరుంధతిని చూపించడంతో అల్లరి చేసి ఆట పట్టించారు. అన్ని కార్యక్రమాలు ముగిశాక వరుణ్కి వింధ్యకి ఒకే పళ్ళెం భోజనం పెట్టి ఒకరినొకరు తినిపించుకోమన్నారు. ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఒకరినొకరు తినిపించుకున్నా ఈసారి మరింత కొత్తగా అనిపించింది ఇద్దరికి. భోజనాలు అయ్యాక ప్రసాద్ గారు పూర్ణ గారు నీళ్లు నిండిన కళ్ళతో వింధ్యని వరుణ్ కుటుంబానికి అప్పగించారు. వింధ్యకు తోడుగా బృందా వంశీ కూడా వరుణ్ ఇంటికి బయలుదేరారు. అప్పగింతలు ముగిసి చుట్టాలంతా ఇళ్ళకి బయలుదేరారు. వింధ్య వరుణ్ మిగిలిన పెళ్లివారితో ఇంటికి చేరారు. ఇద్దరికి హారతి ఇచ్చి పేర్లు చెప్పి లోపలికి రమ్మన్నారు ఉషా వాళ్ళు. నేను మా వారు వచ్చాము అని వింధ్య అంటే, నేను నా భార్య వింధ్య వచ్చాము అని వరుణ్ చెప్పాడు. ఉషాకి ఆడపచ్చు కట్ని ఇచ్చి ఇంటి లోపలికి వచ్చారు ఇద్దరు. వింధ్య అత్తగారింట్లోకి అడుగుపెట్టింది. మెల్లగా చుట్టూ చూసింది. తనకి బాగా తెలిసిన ఇల్లు, మనుషులు, పరిసరాలు అన్నీ నా అనే కొత్త భావంతో తనకి స్వాగతం చెప్తున్నాయి. వింధ్యని బృందాన్ని ఉషా రూంలో ఉండమన్నారు శారదా గారు. హడావుడి ముగిశాక అందరూ సర్దుకున్నాక బృందాతో చెప్పి వింధ్య దగ్గరికి వచ్చాడు వరుణ్. వింధ్యని చూస్తూ, ఇది నిజమే కదా వింధ్య అంటూ తన చేతులతో వింధ్య చేతుల్ని పట్టుకున్నాడు. వరుణ్ కళ్ళల్లోకి సంతోషంతో చూసింది వింధ్య. నా భార్యగా మా ఇంట్లోకి స్వాగతం అని చెప్పాడు. థ్యాంక్స్ శ్రీవారు అంది వింధ్య. ఇంతలో ఉషా వచ్చి, రేపు వ్రతం ఉంది, త్వరగా తిని రెస్ట్ తీసుకోండి అని చెప్పి వరుణ్ని తీసుకుని వెళ్ళింది. అలా కుమార వింధ్య ప్రసాద్, శ్రీమతి వింధ్య వరుణ్ అయిపోయింది. మరుసటి రోజు ఉదయం వ్రతానికి ఏర్పాట్లు జరిగాయి. ప్రసాద్ గారు పూర్ణ గారు వచ్చారు. వింధ్య అప్పటికే రెడీ అయ్యి అమ్మా నాన్న రావడంతో ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకుంది. ఆయన తలని విరిగి, మీ ఇంటికి వచ్చాం వింధ్య అంటారు. ఈలోపు పంతులు గారు పిలవడంతో వరుణ్ వింధ్య వ్రతానికి కూర్చొని భక్తితో వ్రతం పూర్తి చేస్తారు. ఆ రోజు నుంచి ఒక వారం రోజులు ప్రసాద్ గారు రాజుగారు వాళ్ళ పద్ధతి ప్రకారం కొత్త జంటతో కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాలు వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకొని వస్తారు. ప్రసాద్ గారు వాళ్ళు ఒక 2 రోజుల తర్వాత వింధ్యా వరుణులకి శాంతి ముహూర్తం ఏర్పాటు చేస్తారు. గది అలంకరించి వింధ్యని ముస్తాబు చేసి పాల గ్లాస్తో వరుణ్ దగ్గరికి పంపుతారు. అప్పటికే గదిలో వింధ్య కోసం చూస్తున్న వరుణ్ వింధ్య వచ్చేసరికి వింధ్య దగ్గరికి వెళ్ళి తలుపు క్లోజ్ చేస్తాడు. పాలు తీసుకుని కొంచెం తాగి వింధ్యకి ఇస్తాడు. వింధ్య వరుణ్ కళ్ళకి నమస్కరిస్తుంది. వెంటనే వంగి వింధ్యని తీసుకొని బెడ్ మీద కూర్చోబెట్టి, వింధ్య నీకు పాప కావాలా బాబు కావాలా అని అడుగుతాడు. నాకు బాబు కావాలి వరుణ్, అచ్చం నీలాంటి బాబు అంటుంది. నాకైతే వింధ్య లాంటి బంగారు తల్లి కావాలి అంటాడు. రాగానే వరుణ్ ఏదో చేస్తాడు అనుకుంటూ భయంగా వచ్చింది వింధ్య వరుణ్ కబుర్లు చెప్తుంటే వరుణ్ణే చూస్తుంది. ఏమైంది వింధ్య అలా చూస్తున్నావు, ఏమైనా అడగాలా అంటాడు వరుణ్. వింధ్య వరుణ్ చూస్తూ, వరుణ్ నేను అడిగినా నువ్వు నవ్వకూడదు అంటుంది. వింధ్య ఏమడుగుతుందో తెలిసిన వరుణ్, నవ్వలే చెప్పు అంటాడు. ఎప్పుడూ ఏకాంతం దొరికినా నీ ప్రేమను చూపించే నువ్వు ఈరోజు ఇంత సైలెంట్గా ఉన్నావేంటి అని వింధ్య సిగ్గుతో తల వంచి అంటుంటే చిరునవ్వుతో, ఏం విద్య డిసప్పాయింట్ అయ్యావా అన్నాడు వింధ్య తలను తన చేత్తో పైకెత్తి. కళ్ళు వాల్చి, అదేం కాదు వరుణ్, నువ్వు నా వల్ల ఈ విషయంలోనూ బాధపడకూడదు అందుకే అడిగాను. చూడు వింధ్య, ఇంకా నీ తల దగ్గర చేతికి అయినా గాయాలు మానలేదు, డాక్టర్ కూడా ఇంకో 2 నెలలు పడుతుంది అన్నారు. ఈలోపు నేనైనా తొందర పెడితే నీకు ఇబ్బంది కలుగుతుంది కదా. అంతేకాదు నా వరకు మన మనసులు ఎప్పుడో కలిశాయి, ఇంకా తనవులు ఇలా ముహూర్తం పెట్టి రూమ్లోకి పంపితేనే కలవాలి అని రూల్ లేదు, కొన్ని అలా అలా జరిగిపోవాలా అంతే అన్నాడు. వింధ్య వరుణ్కి తన మీద ఉన్న శ్రద్ధ చూపించి వరుణ్ణి గట్టిగా హత్తుకొని వరుణ్ పెదాలు అందుకుంది. అలా కొంతసేపు ఇద్దరూ తమ శ్వాసని ఇచ్చిపుచ్చుకుంటూ పనిలో పడ్డారు. తర్వాత వింధ్యని సరిగ్గా కూర్చోబెట్టి జడను పూలని బరువు లేకుండా ఫ్రీ చేసి విద్య కుడి చేతికి పిల్లోస్తో సపోర్ట్ పెట్టి, చెలి చెంతన విరహవేదన గుబులుగా తిరగా నీ వడిలో సెగ తీరనా అంటూ వింధ్య వడిలో పడుకుంటాడు. వరుణ్, నీలా అందమైన మాటల్లో నా ప్రేమ నేను చెప్పలేను తెలుసా, నువ్వు ఈ మధ్యలో మంచి కవి అయిపోతున్నావు అంది వింధ్య వరుణ్ తల నిమురుతూ. వింధ్య చేతుకున్న మట్టి గజలు సవరిస్తూ, నిన్ను చూసినా నీ గురించి తలుచుకున్నా నాకు మాటలు కవితల్లో వస్తున్నాయి మరి అన్నాడు వరుణ్. అలా కొంచెంసేపు కబుర్లు చెప్పుకొని వింధ్యని సరిగ్గా పడుకోబెట్టి జాగ్రత్తగా వింధ్యని పొదువు పట్టుకొని పడుకున్నాడు
వరుణ్. అలా మరో వారం రోజులు సరదాగా అందరితో గడిపారు. మన కొత్త జంట తర్వాత వింధ్యని సంప్రదాయం ప్రకారం అత్తారింట్లో సారితో సహా దిగబెట్టారు ప్రసాద్ గారు, పూర్ణ గారు. వరుణ్ పెంట్ హౌస్లోకి గృహప్రవేశం చేయడానికి ముహూర్తం ఇంకో 2 నెలలు కానీ కుదరలేదు. వింధ్యని వరుణ్ ఇంట్లో వదిలి వరుణ్ బెంగళూరు బయలుదేరాడు. వరుణ్ తన ప్రాజెక్ట్ కోసం ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి వింధ్య కూడా ఏమీ అనలేదు. అలా ప్రతివారం ఇంటికి వస్తూ మిగతా రోజుల్లో ఆఫీస్కి వెళ్తూ వరుణ్ కాలం గడుపుతున్నాడు. శారదా గారు వింధ్య మళ్ళీ బెంగళూరు వెళ్తే దొరకదని చిన్న చిన్న వ్రతాలు పూజలు చేయిస్తూ ఆవిడ ముచ్చట తీర్చుకుంటున్నారు. వారంలో బెంగళూరులో వెళ్తా అనగా వింధ్య ఒక వారం రోజులు ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి అమ్మా నాన్నలతో గడిపి వచ్చింది. వరుణ్, వింధ్య ఇద్దరు వారి తల్లిదండ్రులతో, ఉషా, కిషోర్, వంశీ బృందులతో, ధన్య వాళ్ళ అమ్మా నాన్నలతో వాళ్ళు పెంట్ హౌస్లోకి గృహప్రవేశం చేశారు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక అందరూ ఇళ్ళకి బయలుదేరారు. ఆ రోజు తర్వాత మరో 2 రోజుల వరకు సామాను సర్దుకోవటం సరిపోయింది. ఆ రోజు శనివారం. వింధ్య గుడికి వెళ్దామని అడగడంతో వరుణ్ వింధ్య గుడికి బయలుదేరారు. గుడికి వెళ్ళి పెళ్లి పూజ చేయించుకుని కూర్చున్నారు గుడిలో. వింధ్య వరుణ్ణి బొట్టు పెట్టమని ప్రసాదం ఇచ్చింది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి బృంద వసుమతి గారితో వచ్చింది. వరుణ్, వింధ్య ఆవిడని పలకరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆవిడ భోజనానికి రమ్మని బలవంతం చేయడంతో క్లినిక్కి వెళ్ళి చెకప్ చేయించుకొని వస్తామని చెప్పారు. వంశీ కాల్ చేసి భోజనానికి రమ్మన్నారు. వసుమతి గారు వరుణ్, వింధ్య చెకప్ చేసి వెళ్ళి డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొంతసేపటికి డాక్టర్ పిలవడంతో వెళ్ళారు. ఇద్దరు వింధ్య కొన్ని టెస్టులు చేసి రిపోర్ట్స్ చూస్తున్నారు డాక్టర్. వరుణ్, వింధ్య ఏం చెప్తారా అని చూస్తున్నారు. ఆయన నవ్వుతూ, వింధ్య మీరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు, ఇంకా చెకప్ కోసం రావనక్కర్లేదు అని చెప్తూ ఫ్రాక్చర్ అయిన చేతిని కొన్ని ఎక్సర్సైజ్లు చెప్పి రెగ్యులర్గా చేయమన్నారు. వింధ్య, వరుణ్ సంతోషంగా వసుమతి గారింటికి వెళ్ళారు. వంశీ కూడా రావడంతో అందరూ కలిసి కబుర్లు చెప్పుకున్నారు. వింధ్య జాబ్ మానేసింది అని చెప్పాడు వరుణ్. వింధ్య, చూడు, వంశీ నాకు ఏదో సంపాదించాలని, కెరీర్లో ఎదగాలని పెద్ద పెద్ద గోల్స్ లేవు. ఇప్పుడైతే వరుణ్తో మంచిగా టైం స్పెండ్ చేయాలని ఉంది, అందుకే మానేశాను అంది వింధ్య. నిజమే వింధ్య, నేను కూడా మొన్ననే చెప్పాను కిషోర్కి, ఇంకా ఆఫీస్కి రావడం మానేసి కొంచెంసేపు ఎన్జిఓకి వెళ్ళి వద్దామనుకుంటున్నాను. కిషోర్ అన్నయ్య కూడా ఇప్పుడు ఆఫీస్లో బాగానే సెటిల్ అయ్యారు, స్టాఫ్ కూడా పెరిగారు, కాబట్టి నా అవసరం కూడా పెద్దగా లేదు. అందుకని వీలైనప్పుడల్లా ఎన్జిఓకి మాత్రం వెళ్ళి వద్దామో అనుకుంటున్నాను అంది బృంద. వసుమతి గారు మాత్రం మీరేం చేసినా త్వరలో నాకు మనవన్నో మనవరాలనో ఇచ్చే పనిలో ఉండండి అనడంతో వింధ్య, బృంద సిగ్గుపడుతూ భోజనం ముగించి అక్కడి నుంచి పారిపోయారు. భోజనాలు అయ్యాక బృంద షాపింగ్కి వెళ్దామంటే సరైన అందరూ షాపింగ్కి వెళ్ళారు. అక్కడ వరుణ్ ఒక మంచి చీర కొన్నాడు వింధ్యకి. తర్వాత అక్కడి నుంచి అందరూ బయలుదేరారు. వరుణ్ బైక్ మీద వరుణ్ హత్తుకొని సాయంత్రపు మాధుర్యాన్ని అనుభవిస్తుంది వింధ్య. ఇంతలో వరుణ్ ఒక చోట బైక్ ఆపి వింధ్యని అక్కడే ఉండమని మార్కెట్లోనికి వెళ్ళి ఒక పెద్ద బాక్స్తో వచ్చాడు బయటికి. తర్వాత ఇంటికి వెళ్ళారు. ఇద్దరు వింధ్యని ఫ్రెష్ అవ్వమన్నారు. వరుణ్, వింధ్య, నాకు ఆకలేస్తుంది వరుణ్, ఏదన్నా వండేసి వెళ్తాను అంటే నేను ఆర్డర్ చేస్తాను, నువ్వు వెళ్ళు ఈ చీర కట్టుకోవా నా కోసం అన్నాడు. వింధ్య నవ్వుతూ ఏంటి సంగతి అంది. ఏంటో చెప్తాలే, పద ఫ్రెష్ అవ్వండి వింధ్యాదేవి గారు అంటూ వాష్రూమ్లోకి నెట్టేసి తన పనిలో తను బిజీ అయ్యాడు. వింధ్య వచ్చి బెడ్ మీద ఉన్న చీరను చూసి నవ్వుకుంటూ రెడీ అయింది. బయటకు వచ్చిన వింధ్యని అలానే చూస్తూ ఉంటాడు. వరుణ్ క్రీమ్ కలర్ పట్టు చీరకి బేబీ పింక్ బోర్డర్, చేతులకి పింక్ అండ్ వైట్ మట్టి గాజులు, పొడవాటి జర అద్భుతంగా ఉంది. వింధ్య నవ్వుతూ వరుణ్ దగ్గరికి వచ్చి వరుణ్ అంటూ గారంగా పిలిచింది. వరుణ్ ఈ లోకల్లోకి వచ్చి ఇప్పుడే నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను అని లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని అలా వెళ్ళి వరుణ్ గంటసేపైనా రాలేదు. వస్తున్నా అంటాడే కానీ ఎంతసేపైనా తలుపు తీయట్లేదు. వింధ్య కోపంగా రావయ్య మొగడా, ఆకలేస్తుంది అని టీవీ ఆన్ చేసింది. మెల్లగా వింధ్య ఉందేమో అని చూసి తనకి కనపడకుండా డోర్ లాక్ చేసి బయటికి వచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో శబ్దం రాగానే వెనక్కి చూసింది. వింధ్య తెల్లని లాల్చీ పైజమాలో ఉన్న వరుణ్ని చూసి ఏ ఉన్నావు బాబు, ముద్దొచ్చేస్తున్నావు అనుకుంది. అంత ముద్దొస్తే పెట్టేయొచ్చుగా అన్నాడు వరుణ్.
వరుణ్ణి నేను మనసులో అనుకున్నాను, నీకెలా తెలిసింది అని అడిగింది. నువ్వు బయటికే అన్నావు కానీ పద అంటూ బయట ఉన్న ఉయ్యాల దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఒక ప్లేట్ చేతిలో పట్టుకొని చలికాలం వెన్నెల రాత్రి ఉయ్యాల్లో కూర్చుంది. ఇంతలో ప్లేట్లో ఉన్న గోబీ ఫ్రై తీసి వింజకు నోటికి అందించాడు. వింజ ఇష్టంగా తింటూ వరుణ్ కూడా తినిపించింది. వరుణ్ ఏంటి ఫుడ్ ఆర్డర్ చేశావు అని అడిగితే, నీకోసం మొదటిసారి ఫుడ్ పంపాను కదా, మనసుతో ఆ రోజులు గుర్తు చేసుకుంటున్నాను అంటూ గోబీ ఫ్రై, వెజ్ బిర్యానీ, కాజు మసాలాతో ఫుడ్ లాగించి ఇక్కడే ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళాడు. చేతిలో కప్తో బయటికి వచ్చాడు. వావ్ వరుణ్, టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్ అంటూ వరుణ్కి పెట్టి తను కూడా తింది. అలా భోజనం ముగించి ఇద్దరు కూర్చున్నారు ఉయ్యాల్లో. వరుణ్, అసలు నువ్వు నన్ను ఎప్పటి నుంచి ప్రేమించడం మొదలుపెట్టావు అని అడిగింది వింధ్య. నిన్ను మొదటిసారి ట్రైన్లో చూసినప్పుడు నువ్వు ఆవేశంగా కళ్ళు తెరుచుకొని ట్రైన్ డోర్ దగ్గరికి వెళ్ళావు కదా, అప్పుడు నువ్వేం చేసుకుంటావో అన్న భయంతో వెనక్కి లాగాను. నాకెందుకో చాలా అలసటగా అనిపించింది. నాకెంతో దగ్గరైన వాళ్ళు దూరంగా వెళ్తున్నట్టు అలా లాగ్గానే నువ్వు నా మీద పడటంతో ఒక్కసారిగా గుండె వేగం పెరిగింది. నువ్వు నాకు చాలా దగ్గర అనిపించావు. అలా మనం కలిసిన ప్రతిసారి నా మీద నీ ఫీలింగ్ పెరుగుతూ వచ్చాయి. ఒకరోజు మీ హాస్టల్కి వచ్చి మిరపకాయ బజ్జీలు ఇచ్చాను, గుర్తుందా అని అడిగారు వింధ్యని. వరుణ్ సడన్గా ఎందుకు అడుగుతున్నాడో తెలియక, అవును వరుణ్, వానలో వచ్చావు కదా అంది. వింధ్య, నువ్వు కోప్పడకూడదు అన్నాడు. సరే కానీ చెప్పు అంది అనుమానంగా చూస్తూ. నువ్వు ఆ రోజు వానలో తడుస్తూ వచ్చావు నా దగ్గరికి. లెమన్ ఎల్లో టాప్, బ్లూ ప్యాంట్, ఆ రెండు రంగులు కలిసిన దుప్పట్ట అంటూ ఏదో తన్మయంలో ఉన్నాడు. అవును చెప్పు వరుణ్ అంటూ వరుణ్ కుదిపేసింది వింధ్య. కళ్ళు తెరిచి చుట్టూ చూసి వింధ్య పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టేశాడు వరుణ్. సిగ్గుతో చిరుకోపంగా చూసింది వింధ్య. ఆ రోజు నా లైఫ్లో మొదటిసారి ఒక అమ్మాయిని ఇలా ముద్దు పెట్టుకోవాలి అనిపించింది. చాలా కంట్రోల్ చేసుకొని నా వల్ల కాక వెళ్ళిపోయాను. నువ్వు పిలుస్తున్నా కూడా అన్నాడు. అంటే నన్ను అలా తడి బట్టల్లో చూసి ఇష్టపడ్డావా అంది కోపంగా. విద్య, అది కాదు, నాకు అప్పటి వరకు తెలియని ఫీలింగ్స్ ఆ రోజు నిన్ను చూశాక నాకు పరిచయం అయ్యాయి. కన్ఫ్యూజ్ నుంచి క్లారిటీ వచ్చింది. నువ్వేనా నా లైఫ్ని కదిలించావు, నువ్వే సోల్మేట్ అని అన్నాడు. విద్య చుట్టూ చేతులు వేసి దగ్గరికి వచ్చాడు. మరి నాకు ఎందుకు ప్రపోజ్ చేయలేదు అప్పుడే అంది వింధ్య. అప్పటికి నీ ప్రాబ్లం ఏంటో తెలీదు, ఫస్ట్ నీ ప్రాబ్లం తెలుసుకొని నీకు ప్రపోజ్ చేద్దామా అనుకున్నాను. మన పెళ్ళిలో నీ ప్రాబ్లం తెలిసాక మళ్ళీ ఇంకోసారి పెళ్లి విషయంలో నీకు ఇబ్బంది రాకూడదని మొదట నా పేరెంట్స్తో, తర్వాత నీ పేరెంట్స్తో మాట్లాడి అంతా సెట్ అయ్యాక నీకు ప్రపోజ్ చేశాను. నా మటుకు నాకు నువ్వు నా దానివి అని ఫిక్స్ అయ్యాను యుఎస్ వెళ్ళటానికి ముందు. అందుకనే నువ్వు యాక్సిడెంట్ అయినప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నావన్న ధైర్యంతో యూఎస్లో ఉండగలిగాను. నువ్వు బెంగళూరు వెళ్ళగానే నాకు ధైర్యం సరిపోలేదు, వెంటనే వచ్చేసాను. రాగానే అందరితో మాట్లాడి నీకు ప్రపోజ్ చేశా అన్నాడు. సంతోషించి చూసింది వరుణ్ని వింధ్య. మరి వింధ్యాదేవి గారికి నేను ఎప్పటి నుంచి నచ్చానో అన్నాడు వరుణ్. వింధ్య నవ్వుతూ, మన ట్రైన్లో కలిసాం కదా, అప్పుడు నువ్వు నన్ను పట్టుకుంటే మా నాన్న చేయి పట్టుకున్నట్టే వచ్చే ధైర్యం వచ్చింది. కానీ అప్పుడే పెళ్ళి క్యాన్సిల్ అవ్వడంతో నా మనసు నీ బ్రెయిన్ని డామినేట్ చేసింది. నేను మళ్ళీ ఏదన్నా పిచ్చి పని చేస్తానేమో అని కాపలా కూర్చున్నావు. నాకు ఎంత హాయిగా అనిపించింది. నువ్వు నా కోసం నిద్రపోకుండా చూడటం, నువ్వు నాకున్నావన్న ధీమాతో 3 రోజులుగా నిద్రలేని నాకు నిద్ర వచ్చేసింది. నీ ప్రెజెన్సేషన్ నాకు అంత ప్రశాంతనిచ్చింది. కొంతసేపటికి నిద్రలేచి అప్పటికే నిద్రపోతున్న నిన్ను చూస్తూ కూర్చున్నా. ఇంకొంతసేపు ఉంటే నేను బయటికి పడిపోతానేమో అనిపించింది. వెంటనే దిగవలసిన స్టేషన్ కంటే ముందు స్టేషన్లోకి దిగిపోయి వెళ్ళిపోయాను. నిన్ను వదిలి వెళ్తుంటే నన్ను నేను వదిలి వెళ్ళినట్టు అనిపించింది. కానీ నాకు రాసిపెట్టి ఉంటే మనం మళ్ళీ కలుస్తాం అనుకున్నాను. మనో ఫ్రెండ్గా నువ్వు వచ్చినప్పుడు యాహూ అని గట్టిగా అరవాలి అనిపించింది. నీ పరిచయం నా నిర్ణయం తప్పు కాదని రుజువు చేసింది. అందుకే నీతో చాలా ఫ్రీగా ఉండేదాన్ని. మా నాన్న దగ్గర ఉన్నట్టు నువ్వు మనో పెళ్ళికి వచ్చినప్పుడు నా తప్పు నాకు తెలియచెప్పి నన్ను మా పేరెంట్స్కి దగ్గర చేయడంతో నేను నిర్ణయించుకున్నాను నా లైఫ్ నీతోనే అని. నా కోసం అమ్మా నాన్నల కోసం ఇంత ఆలోచిస్తున్నా నేను ఎప్పటికీ వదులుకోకూడదు అని. ఆంటీ వాళ్ళకి యాక్సిడెంట్ అయినప్పుడు నాకైతే ఇది నా ఇల్లు, వాళ్ళు నా బాధ్యత అనిపించింది. ఏదేమైనా దేవుడు ఒకటి తీసుకుంటే ఇంకొకటి ఇస్తాడు, అది కూడా మనకేది కావాలో
అదే ఏది మంచిదో అది, ఆ దేవుడిచ్చిన అపురూపమైన గిఫ్ట్ నువ్వు అంటూ వరుణ్ చేతిని ముద్దాడింది. మెల్లగా వింధ్యని ఎత్తుకొని వరుణ్ లోపలికి తీసుకుని వెళ్ళాడు. బెడ్రూమ్ ఓపెన్ చేయగానే పూలతో అలంకరించి ఉంది. లైట్స్ ఆఫ్ చేశాడు వరుణ్. వింధ్యని బెడ్ మీదకు దించి వింధ్య ఆశ్చర్యంతో చూసింది. బెడ్రూమ్లో ఉన్న బెడ్ లైట్ గోడలన్నిటి మీద స్టార్స్ని నింపేసింది చిన్న కాంతితో. ఏదో స్విచ్ చేశాడు. డిమ్ లైట్లో వెన్నెల్లో వానలాగా గ్లాస్ సీలింగ్ మీద నుంచి నీరు జారుతుంది. కిటికీ నుంచి చందమామ, ఆ ప్రతిబింబం బడిలో చిన్న వాటర్ టబ్, అందులో కలువ పూలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి మధురమైన ఊహల్ని పరిచయం చేస్తున్నాయి. వరుణ్ మెల్లగా వచ్చి వింజిని నుంచోమని ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు. అది ఓపెన్ చేసింది. పట్టీలు, నడుముకు వేసుకునే గొలుసు ఉన్నాయి అందులో. వరుణ్ ఆ బాక్స్ ఓపెన్ చేసి నడుము గొలుసు తీసి వింజ చెవి దగ్గరగా వచ్చి పెట్టనా అన్నాడు. అంది ఏదో ట్రాన్స్లో. వరుణ్ వింజ నడుము గొలుసు పెట్టి సరిచేశాడు. వరుణ్ చేతివేళ్ళు నడుము మీద నాట్యం చేస్తుంటే వింధ్య పూర్తిగా వశం తప్పుతుంది. గొలుసు సరిచేశాక వింధ్య నడుంకి తన పెదాలతో ఇంకో బహుమతి ఇచ్చేశాడు. అంతే, వింధ్య షాక్లోకి వెళ్ళింది. వింధ్యని బెడ్ మీద కూర్చోబెట్టి పట్టీలు పెట్టడానికి కాళ్ళను కూడా బెడ్పై పెట్టి పట్టీలు పెట్టాడు వరుణ్. కాళ్ళను చూసి ఎంత అందంగా ఉన్నాయి వింధ్య అంటూ ముద్దాడాడు. వింధ్య సిగ్గుతో కూడిన భయం వల్ల వరుణ్ భుజాన్ని గట్టిగా పట్టుకుంది. వింధ్య భయం అర్థమై మెల్లగా లాలిస్తూ బుజ్జగిస్తూ వింధ్యని తనదాన్ని చేసుకున్న పనిలో పడ్డాడు. వింధ్య కూడా వరుణ్ చూపించే ప్రేమకు కరిగిపోయి ఇష్టంగా వరుణ్ తనలో కలిపేసుకుంది. అలా 4 కనుల దూరం 2 మనసుల వరకు చేరి ఒకటయ్యారు ఇద్దరు. అలా 3 జంటల ప్రేమ కథకి శుభం కార్డు పడింది. ఇలా స్టోరీ బాగుంది కదా, రొమాంటిక్ లవ్ స్టోరీ. నాకైతే కనుక బాగా నచ్చింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసేసేయండి. మీలా స్టోరీస్ ఇలా వినేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ స్టోరీని ఫార్వర్డ్ చేయండి. మరో మంచి స్టోరీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.